शिवाय गुरवे नमः। 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 విద్యార్థి దశలో రేయింబవళ్ళు కష్టపడి చదవాలి. అప్పుడు మంచిగా కష్టపడి మంచిగా చదివితే ఉద్యోగ కాలం మందు సుఖిస్తాడు, అంటే మంచి ఉద్యోగం వస్తుందని బాగా చదువుకుంటే. అలాగే ఆధ్యాత్మ రంగమున ఇంద్రియాలను నిగ్రహించున్నప్పుడు కాస్త ఈ బాహ్యమైన వాటి వల్ల ప్రయాస కలుగుతుంది. దానిని సహించుకొని ముందుకు సాగిపోవాలి. అంతేకాని భయపడి సాధనను విరమించరాదు. అంటే బాహ్యానికి భయపడి, బంధములకు భయపడి సాధనని ఆపేయరాదు. కనుకనే పరమాత్మ ఇక్కడ సాత్విక సుఖం యొక్క నిజస్థితిని తెలిపారు. విషరూప దుఃఖములో అమృత రూప ఆనందం యొక్క బీజములున్నాయని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి అక్కడే ఉంటామండి, కష్టాలు అనుభవిస్తామండి అని అనకూడదు. ఆ కష్టములను దాటి వెళ్ళాలి. అక్కడే ఆగిపోయి, అంటే నిమిషానికి ఒకసారి ఆగిపోతున్నాయండి ఈ కష్టము, ఇదిగోనండి ఇంకో కష్టము అంటూ ఉంటే ఇక ఆ తర్వాత ప్రతిరోజు కష్టాలే. కాబట్టి అక్కడ నిన్న చెప్పినట్టుగా ఆ బ్రహ్మనిష్టను కలిగి ఉన్నవాడికి అది ఒక గాలి పిల్ల తెమ్మరలాగా వచ్చి వెళ్ళిపోతాయి ఆ కష్టాలు. అంటే ఆహా అనుకునే లోపల ఎలాగైతే పిల్ల తెమ్మర వెళ్ళిపోతుందో గాలి, అదే విధంగా ఆ కష్టం అనేది మనము మీరు అయ్యో అని అనే లోపల ఆ కష్టం నివారించబడుతుంది. దేనికైనా సర్వసమర్థత కలిగినది పరమాత్మ ఒకడే. కాబట్టి పరమాత్మ ఎందు నిష్ట కలిగి ఉన్న వారికి కష్టాలన్నీ కూడా గాలి తెబ్బర వంటివే. అది అందరికీ అనుభవమే, మీకు ఎవరికి అనుభవం లేదనడానికి లేదు. ఎన్నో బాహ్యమైన కష్టాలు అదే విధంగా వచ్చి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే మీరు గురువు యందో బ్రహ్మం యందో నిష్ట కలిగి ఉన్నప్పుడు, అంటే నమ్మకం కూడా అని అర్థం నిష్ట. మేము గురువులకి అప్పగించేసాము, మాకు ఇంకా దిగులు లేదు అని ఎప్పుడైతే మీరు భావించారో ఆ క్షణమే మీకు కష్టం మిమ్మల్ని బాధించలేదు, నిర్భయంగా ఉండగలిగారు. ఇవన్నీ అనుభవాలే, మీకు అనుభవం లేదు అనడానికి లేదు. ఇలా చాలా అనుభవాలు గురువుని పట్టుకున్న తర్వాత ఆ గురువు యందు సందర్భాన్ని బట్టి నమ్మకం కలిగినప్పుడు కాబట్టి ఇక్కడ అదే నిష్టని పెంపొందించుకోవాలి. అదే ఇంత కష్టాలు నాకు వెళ్ళాయి కదా, నేను ఈ బ్రహ్మనిష్టను ఎందుకు పొందలేకపోతున్నాను, ఇంకా ఎందుకు ఈ బ్రహ్మనిష్ట అనేది ప్రశ్న వేసుకోవాలి. బాహ్యమైన నశించే కష్టాలే తొలగిపోతున్నాయే ఇంత భయంకరం అనుకుంటే, ఈ బ్రహ్మనిష్ట ఇంకా నన్ను ఏం భయపెడుతుంది? అసలు బ్రహ్మనిష్ట ఎందుంటే కష్టం నా దరిదాపుల్లోకి రాదు అన్న
పరమ విశ్వాసం కలగటం లేదు. అనుభవాలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి, అన్ని చెప్తారు కూడా, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి అది ప్రాబ్లం. తాత్కాలిక కష్టరూపమగు ఆ బాధను ఎట్లయినను దిగమృంగి వేసినచో వానిలో గల అమృత బీజము అప్పుడు మొలకెత్తుతుంది. కష్టం దగ్గర ఆగిపోతే ముందుకు ఎలా వెళ్తారు? బీజం అంటే అది బయటకు ఎలా వస్తుంది? వాన పడుతుంది అని ఇంట్లోనే కూర్చున్నారు అనుకో, డెస్టినేషన్కి వెళ్ళగలరా? అవతల వర్షం ఉందో లేదో మీకు తెలీదు, ఇక్కడే ఉంది వర్షం. నువ్వు ధైర్యంగా ఏ గొడుగో ఏ రెయిన్ కోటో వేసుకుని వెళ్ళారనుకోండి, అవతల వర్షం లేకపోవచ్చు, లేదా పరమాత్మ మీకు ఆపేయచ్చు. ఇలా ఎన్నోసార్లు ఇది కూడా జరుగుతుంది బాహ్యంలో, చిన్న చిన్న సిల్లివి. అలా అంటే నీవు ఎప్పుడైతే ఆ పరమ నమ్మకమో ధైర్యమో సాత్వికమైనది పరబ్రహ్మయందు కలిగి ఉంటావో, అప్పుడు సర్వము నీకు అనుకూలం చేసి తీరుతాడు ఆయన. దాటించేది ఆయనే. ఇక్కడ మొన్న కథ మరి మీకు పెట్టానో లేదో తెలియదు నాకు ఆ కథ. ఒక పాలమ్మాయి రోజు నది దాటి వెళ్ళి ఒకళ్ళకి, ఒక పండితుడికి, అంటే భక్తుడు అనుకోండి పండితుడు, అయితే అతను విసుకున్నాట, ఏమిటమ్మా రోజు ఇంత లేట్ వస్తే ఎలాగ నువ్వు అని. అప్పుడు పాలమ్మాయి అంది, మరి పడవవాడు రావాలి కదయ్యా, ఆ పడవెక్కి నేను ఇటు నది దాటి వచ్చేసరికి సమయం పడుతోంది అని అంటే, ఆయన అన్నట్ట, ఏవి నామజపం చేస్తూ రాలేవా నీవా అని అన్నాడు. అంటే ఆవిడ అనుకుంటే నిజమే కదా అని అతను చెప్పాడని ఆ పరమ నమ్మకంతో నామజపం చేస్తూ నది మించి వచ్చేసింది. అలా 2 రోజులు చూసాక అతను అడిగాట, ఏమిటి ఇంత తొందరగా వస్తున్నా, పడవ తొందరగా వచ్చిందంటే, అదేంటి స్వామి నువ్వే కదా చెప్పావు నామజపం చేస్తూ నీళ్ళ మీద నడిచిరమ్మని, నేను వచ్చేసాను. వీడు బిత్తరపోయాట. ఇదేమిటి అంటే, అవును స్వామి అంటే నమ్మలేదు. కాదు స్వామి రా అన్న అందుట. సరే అని చెప్పి శుభ్రంగా ఆవిడ నామజపం చేస్తే నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూస్తే వాడు ఇంకా అక్కడే ఉండి నీళ్లలో కాళ్ళు పెట్టి నానా అవస్థ పడుతున్నాడు. అదేంటయ్యా నువ్వు చెప్పినదే కదా నేను ఆచరించాను, మరి నీకెందుకు అంత భయం అంటే, నమ్మిన వారిని ఎలా కాపాడాడు ఆయన. చూడండి నృసింహస్వామి కథలాగే. మరి ఆ నమ్మకం ఉంటే చెప్పిన వాడు ఆచరణలో పెట్టాడా లేదా అని ఆవిడ అనలేదు. అతను పరమ భక్తుడని నమ్మింది కదా. పరమ భక్తుడు చాలా ఇదనుకుని నమ్మింది, అతని నమ్మింది, అతని మాటని నమ్మింది, అంతే ప్రయాణం సాగించింది. అయిపోయి ఇంకేముంది. అంటే ఆవిడ నడవగలుగుతుంది కానీ చెప్పిన వాడు నడవలేదు. ఇక్కడ వాడు ఎందుకు నడవలేకపోయాడు, వాడికి విశ్వాసం లేదా అన్నది కాదు మీకు కావాల్సింది, అది కాదు మీరు చూడవలసింది. అటువైపు చూసారంటే మీరు మళ్ళీ ఇంకా జీవలక్షణమే. అంటే జీవుడు ఎప్పుడు నెగటివే చూస్తాడు, జీవలక్షణంతో ఉండకూడదు. సాధకుడు సూక్ష్మాన్ని గ్రహించాలి. సాధకుడు ఎప్పుడైతే సూక్ష్మాన్ని గ్రహిస్తాడో ముందుకెళ్తాడు. ఆవిడ సూక్ష్మం గ్రహించింది, సాధకురాలని ఆవిడకు తెలియదు, అతని మీద నమ్మకం, ఆ మాట నిజమంది, అంతే చేసింది, ఆవిడకు సిద్ధించింది. అలాగే మీరు గురువు మాట యందు పూర్ణ విశ్వాసం ఉంటే గురువు మాటతోటి ముందుకు వెళ్ళిపోతారు, సిద్ధి పొందుతారు. సింపుల్, సూక్ష్మమే గ్రహించాలి, నెగటివ్ వైపు వెళ్ళరాదు. అందుకే ఉదాహరణలు పట్టుకోవద్దని చెప్పాను నేను. అలానే ఇప్పుడు నడి మీద నడుస్తారా పోయి, మీరు నడవలేదు నాకు తెలుసు. అంత నమ్మకం లేదు కదా. నిజంగా నమ్మకం ఉంటే నడవచ్చు. పరబ్రహ్మం మీద నమ్మకం ఉందండి నడిచి చూపిస్తానన్న ధైర్యం ఉందనుకోండి వెళ్ళిపోతారు. ఎలా నృసింహస్వామిని పట్టుకోలేదు చూసారు, లేదమ్మా అనేసారని నమ్మకం లేదని ఒప్పేసుకున్నారు. కాదంటే అంతటి పరిపూర్ణ విశ్వాసం మనసులోంచి రావాలి. ఎలా అయితే ఇప్పుడు గురువు అద్వైతాన్ని బోధిస్తూ ఇదేనా బాహ్యం అంతా కూడా పరమాత్మ చూసుకుంటాడు, లేదా నీవు నమ్మిన నీ గురువు, ఇక్కడ ఆ నమ్మకం కొరబడటం వల్లనే
బ్రహ్మనిష్టను మీరు పెట్టుకోవటం. అయితే ఇక్కడ కేవలము నేను నమ్మకమే అనను, మీ యొక్క బాహ్యం ఎందు గల మోహం. ఇక్కడ గురువు ఎందు మీకు నిష్ట లేదు అనను, పరమాత్మ ఎందు నిష్ట లేదు అనడానికి లేదు, ఏం లేదు. పరిపూర్ణ నిష్ట పెట్టుకోవటం లేదు. ఎందువలన? ఆ మోహం, బంధముల పట్ల అనండి, విషయముల పట్ల, వస్తువుల పట్ల ఉన్న మోహం మిమ్మల్ని రాదు. అది వదిలేసేస్తే, అందుకనే ఇటువైపు నిష్ట పెట్టుకోండి. తూకం ఎక్కడ ఉండాలంటే, బరువు ఎక్కడ ఉండాలి, ఏది తేలిగ్గా ఉండాలి, అవి తెలుసు కదా. పరమాత్మ, కృష్ణ పరమాత్మ తులాభారం ఎలా జరిగిందో తెలుసు, దేనికి ఆయన లొంగిపోయాడో తెలుసు. కాబట్టి మీరు కూడా దేనికి ఇది అవ్వాలో ఆ సూక్ష్మాన్ని గ్రహిస్తే ఈ బంధముల పట్ల, అంటే విషముల పట్ల, విషయముల పట్ల మోహం చెందరు. మోహము అన్నా, ఇష్టము అన్నా అవన్నీ నిష్టలే. నిష్టలన్నా ఇష్టం అన్నా ఒకటి కాదా? కాబట్టి ఏకం బ్రహ్మము అని మీరు కనుక బ్రహ్మం ఎందే ఇవన్నీ నాకు అలా వీటిని అసలు గుర్తించకుండా జస్ట్ ఇగ్నోర్ అంతే. ఈ ఇగ్నోరెన్స్ కూడా మీకు అనుభవమే, కాదనడానికి లేదు కదా. ఇలా మీకు ప్రతిదీ అనుభవం ఉన్నది, బాహ్యంలో లేదు అనడానికి ఏమీ లేదు, సర్వము మీకు ఇదే. దానిని ఆచరణలో పెట్టడం లేదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం. ఇది సింపుల్. ఇక్కడ సూక్ష్మం ఏమిటి? రే బ్రహ్మని నశించేదేరా, కాబట్టి బ్రహ్మనిష్ట కలిగి ఉంటే నేను మరుక్షణమే నేను పొందుతానది. ఇదే సూక్ష్మం, ఇంకేం లేదు అక్కడ. నేను బ్రహ్మం. ఇప్పుడు ఇంట్లో బయట ఉన్నాను, లోపలికి రావాలంతే, గడపే అడ్డం మామూలుగా. ఈ గడపే నీ అహంకారం అనండి, జీవలక్షణం అనండి, ఇక ఏమి పెట్టుకున్నా అది, అంటే ఎంత పెద్ద గడప పెట్టుకున్నారో మీకు అడ్డు గోడ అంతేరా. అది తీసేస్తే మీరు ఇంకా లోపలే ఉంటారు, అంటే అర్థం బ్రహ్మ మీదే ఉంటారు. కానీ ఇంకా ఎక్కడెక్కడో అభిప్రాయాలు, ఇష్టాలు, మోహాలు, ఇక వాటికి ఎన్ని పేర్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. అంతే. ఆ ఊబిలోంచి బయటికి రావడానికి పరమాత్మ చేయూత ఇచ్చినా సరే ఊబిలోనే తిరుగుతున్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు, నిజం వాస్తవం అదే కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే మనకి ఎవరైతే ఏ పరబ్రహ్మము రక్షించి తీరుతాడో దాని అంటే దానిని గుర్తించక రెండో దాని ఎందు ఉన్నారు కాబట్టి, రెండో దాని ఎందు ఉన్నవన్నీ అవే క్షణిక సుఖములు. ఇక ఇక కష్టాలకి ఏం చెప్తారండి, క్షణికం ఇదైతే మిగతా సమయం అంతా అవే కదా. దాని గురించి ఇంకా చెప్పండి. కాబట్టి ఎప్పుడైతే విషములను పారద్రోలుతారో అప్పుడే అమృతం దొరుకుతుంది. విషం వలె ఉన్నది కదా అని పారవేసినచో దానిలోని అమృత బీజములను కూడా జనులు పోగొట్టుకుని వారు అవుతారు. కాబట్టి ఎందుకు వచ్చిన కష్టాలండి, ఏదో నా జీవితం ఇలా సాగిపోతుంది, హాయిగా ఏదో తింటున్నాను, కూర్చుంటాను, పడుకుంటున్నాను, నాకేం పెద్ద కష్టాలు లేవండి, నా మాట వింటారు వీళ్ళు, వినక ఏం చేస్తారు అని ఇలాంటి మొండి ఏదన్నా కానివ్వండి, ఇది ఒక ఆలోచన పరమాత్మ చెప్పింది. అని అటు ఈ కష్టాలు నాకు లెక్క ఏమిటండి, పుట్టినప్పటి నుంచి నాకు కష్టాలు ఉంటున్నాయని వాళ్ళేం కొత్త, నేనేం దీనికి భయపడనండి, ఏం పర్వాలేదు అనుకుంటే అమృతం కూడా దొరకదు మీకు అని చెప్తున్నారు. అమృతాన్ని కూడా పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై ఉండి భగవానుని ఈ అమూల్య ఉపదేశము జ్ఞప్తి ఉంచుకొని అనంత ఆత్మసుఖము తమకై వేచి ఉన్నదని తెలుసుకొని కష్ట సహిష్ణువులై త్యాగశీలురై సాధనను విడవకుండా చేయుచునే ఉండాలి. అందుకనే కశ్చిత్ ధీర, ఏ ఒకానొక ధీరుడో ఈ వీటిని అంటే ఓర్చుకుని ప్రత్యేగాత్మను అంటే నన్ను చూడగలుగుతాడని చెప్పారు. బుద్ధుడు, రామకృష్ణ పరమహంస మున్నగు వారి సాధన కాల జీవితములను చూచినచో ఈ సత్యము మనకి తెలుస్తుంది.
ఆత్మ సుఖము దైవ సుఖమును దేవతలు అమృతముతో పోల్చారు. జడమగు ఆ దేవతల అమృతము కాదు ఇది. దానికంటే ఎన్ని కోట్లో రెట్లో అధిక శక్తివంతమైనది. దేవతల వద్ద గల అమృతము స్థూల దేహానికి కొంతకాలం వృద్ధి లేకుండా చేస్తుంది. కానీ ఈ ఆత్మ సుఖరూపమగు అమృతము, ఈ ఆనందము శాశ్వతముగా జనన మరణ సంసార ప్రవాహం నుండి జీవుని తప్పిస్తుంది. అంటే దేవతలు ఆ యొక్క సాగర మదనం నుండి చేసింది కొంతకాలం మాత్రమే వాళ్ళు చావకుండా వాళ్ళని ఉంచుతుంది. మళ్ళీ సృష్టిలో వాళ్ళందరూ నశించే వాళ్ళని తెలుసు కదా మీకు, తెలుసు. అందులో ఏం సందేహం లేదు. సృష్టి తర్వాత వాళ్ళందరూ నశించే వాళ్ళు. అందుకే నస్వర దేవతలు అన్నాడు, మర్చిపోరాదు. కొన్ని డైలాగులు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. నస్వర దేవతలను ఆరాధిస్తే నీవు నశించిపోతావురా, ఎందుకు అలాగా అన్నాడు. అదే ఈయన చెప్తున్నారు. అది ఆ అమృతం అంటే అది దానికోసం ఎందుకు ప్రయత్నం. పరమాత్మ ఏమన్నాడు, ఒరే నా దగ్గర. అందుకనే కొన్ని పురాణాల్లో అది కూడా చెప్తారు. దేవతలు మనుష్యులుగా పుట్టడానికి తాపత్రయపడతారట. ఎందుకంటే ఈ జనన మరణ ప్రవాహం నుంచి తప్పించుకోవచ్చు. దేవతలు ఆ విధంగా ప్రార్థన చేస్తారట, స్వామి ఎన్నాళ్ళు ఈ దేవతా రూపం మాకొద్దు, మేము కూడా మనుష్యులుగా పుడతాము అని తపస్సు చేసుకునే అర్హత. అంటే జనన రాహిత్యాన్ని, జనన మరణ రాహిత్యం పొందే అవకాశం కేవలం మానవులకి మాత్రమే ఇచ్చాడు. అందుకే మానవ జన్మ సర్వశ్రేష్టం అన్నాడు. అక్కడ ఆయన ఏమి దేవతలుగా అని అనలేదు. చాలా దురభిప్రాయం ఏంటంటే మానవుడిగా పుట్టి బాగా పుణ్యాలు చేసేస్తూ ఉంటే అప్పుడు వాడికి దేవతా జన్మ వస్తుందని. అది అబద్ధమైనది. అది ఏదో ఎవరో ఒక ఇది చెప్పారు, అలా ఎవరికి రాదు. దేవతలేమో మానవుడిగా అంటుంటే మానవుడు దేవతలు ఎందుకంటే నశించేది. ఏం చేస్తారంటే ఆకాశంలో విహరించి ఏం చేస్తారు, ఏం చేయలేదు. అక్కడ రిస్ట్రిక్షన్స్ కంపల్సరీగా పాటించాలి. ఇక మానవుడికి రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ. వాడికి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. వాడు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, ఏదో వాడి కర్మ అది జరుగుతుంది. దేవతల్లో కర్మ అనడానికి లేదు, వాడు కంపల్సరిగా ఆచరించవలసిందే. మరి ఎందుకంటే అలాంటి జీవితం, కంపల్సరీ జీవితం కష్టం కదండి. అందుకనే కదా మీకు ఇంకా మోక్ష దగ్గర సిద్ధి పొందలేదు, కంపల్సరీ జీవితం కాబట్టి. అందువల్ల ఆ అమృతం కోసం ప్రయత్నం చెయ్యకండి. ఆ అమృతం ఏం లాభం, వేస్ట్. అసలైన అమృతం అంటే అసలు ఆ బ్రహ్మ ఏ సృష్టికర్త అయితే ఉన్నాడో ఆ సృష్టికర్తలో మీరు లీనం అయిపోతారు. అంటే అంతటి మహాశక్తి సంపన్నులు అవుతారు. ఎవరైనా అదేదో అంటారు కదా, కొడితే అదేదో కొట్టాలి అని. అంతే తప్ప చిన్న చిన్నవి ఎందుకండి. అందుకని ఆ విధంగా అందరూ కూడా అమృతాన్ని పొందడానికి కొంత కష్టం, పర్వాలేదు. ఆ కాస్త పొందేస్తే గొడవ ఉండదు. అలాగేనమ్మా. సాత్విక సుఖము అంటే ఆత్మ సుఖము బుద్ధి నిర్మలముగా ఉన్నచో, విషయ దోషం లేవి లేకుండా ఉండినచో, నిర్మల దర్పణమున ప్రతిబింబం వలె ఆత్మ ఆనందము గోచరిస్తుంది. అంటే అప్పుడు లభిస్తుంది, ఏ గోల లేకపోతే. ఎక్కడండి ఈ గోల లేదు, ఇంకో గోల, ఇంకో గోల లేదు, ఇంకో గోల పెట్టుకుంటున్నారు. లేదండి అవి ఉంటున్నా ఏం చేస్తానంటే అవి ఎప్పుడూ లేవు. నువ్వు గుర్తించినప్పుడు కదండి ఉన్నాయి, గుర్తించకపోతే ఎక్కడి నుంచి ఉంటాయండి. కాబట్టి బుద్ధి నిర్మలంగా ఉండాలి, అనుభూతం అవుతుంది అప్పుడు ఆత్మానందం. కాబట్టి ఆనందాన్ని అపేక్షించు వారు మొట్టమొదట తమ బుద్ధిని నిర్మలముగా ఉంచుకోవాలి. బుద్ధి నిర్మలం కావాలి, సాత్విక బుద్ధి అని చెప్పారు కదా. ఒకటి మీద కంప్లైంట్స్ లేవు, ఏవి లేవండి. ఎవరి మీద ఏది లేదు, తన మీద తనకి లేదు. నేను లేనప్పుడు ఎవరి మీద కంప్లైంట్ లేదు. అన్ని విషయాలు తన ధర్మం. అంటే లేచింది మొదలు ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా లేవగానే పళ్ళైతే తోముతారు కదండి పాపం. అంటే ఆటోమేటిక్ గా జరిగే కార్యక్రమాలు. బద్ధకస్తుల గురించి చెప్పట్లేదు. ఒక జీవి
నార్మల్ గా లేవగానే వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి అలా రొటీన్ కొన్ని ఉంటాయి. లేవకుండా టీ కాఫీలు అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. నెగిటివ్ వైపు వెళ్ళకండి. ఒక జీవి మామూలుగా వాడు ఏమిటి చేస్తాడు, లేవగానే పడుదోముకుంటాడు, స్నానం చేస్తాడు, దేవుడు పూజ చేసుకున్నాడు. అంటే ఒక రొటీన్ కార్యక్రమం గురించి చెప్తున్నాడు. అలా ఉంటాడు వాడు, ఏదో అది తన పనులు తాను చేసుకుంటూ అలా ఉండేవాడు. వాడి మనసు శుభ్రంగానే ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత ఇంకా అత్యంత నిర్మలంగా ఉంచుకోవాలి. వాడు అనొకచో వాడికి ఏమన్నా జరగచ్చు అవన్నీ. అలాగే మీరు ఈ రొటీన్ పనులు ఎలా చేస్తాడో ఒక జీవుడు, అదే విధంగా మీరు మీ యొక్క మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి రొటీన్ గా. అంతే, మీ ధర్మం మీరు చేయండి అంతే. ఎవరి గురించి వాడు అన్నాడు వీడు అనలేదు అసలు ఇంకా ఏది అవసరం లేదు. తాపత్రయం లేకుండా లంపటం, విషయములందు ఆసక్తి, ఇది మీకు ఇప్పుడు అనుభవం అయింది. ఎలా ఉండాలో మీకు తెలుసు. విషయాలను పట్టించుకోకుండా ఎలా ఉండాలో మీకు తెలిసినదే, అనుభవం పొందారు. ఇగ్నోరెన్స్ అనేది మీకు ఇంతకు ముందు తెలిసినదే, ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఇగ్నోరెన్స్ లేకుండా ఎవరు లేరు. చాలా సార్లు ఇగ్నోర్ చేశారు అమ్మా నాన్నల్ని. ఏ బంధాన్నైనా ఇగ్నోర్ చేయకుండానే పెరిగారండి. ఏమండి నేను అలా చేయలేదండి అంటే అది అబద్ధమే అవుతుంది. ఒకనొకటో చేసే ఉంటారు ఎక్కడో అక్కడ. కాబట్టి ఇది అదే. కాబట్టి తమ బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవాలి. ఎంత బుద్ధి నిర్మలంగా ఉంటే అంత తొందరగా ఆత్మానందాన్ని మీరు పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసింది ఉన్నది ఆత్మానందమే అని తెలిసింది. అక్కడ ఏం చేస్తానండి, తప్పదు కదా, నోరు మూసుకుని ఉంటున్నాను, ఇవన్నీ వచ్చేస్తాయంటే మనసులో ఒక బాధ, ఒక వ్యధ, తప్పట్లేదు నాకు అని. కానీ ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ అనేది పరమాత్మకు సంబంధించింది, అంటే పరమాత్మని ఇగ్నోర్ అని కాదు, బాహ్య విషయాలను వదిలేస్తే నేను పరమాత్మ దగ్గరే ఉంటాను అన్న విషయం రూఢిగా తెలిసి అనుభవం అయిన తర్వాత ఇంకా ఎందుకంటే దాని ఎందుకు ఆసక్తి. అందుకని అత్యంత నిర్మలంగా ఉంచుకోవాలి. మోక్షమెచ్చక సుఖమెచ్చక అని ప్రశ్నలు అనవసరమైనవి. దైవ సుఖము ఆకాశంలో లేదు అంటే ఆత్మానందం అని, పాతాళంలో లేదు, నిర్మలమగు మీ బుద్ధి అందే కలదు అని పరమాత్మ వశిష్ఠుల వారు రామచంద్రుడికి స్పష్టంగా బోధించారు. ఎక్కడ ఎందుకులా వెతుకుతావు, ఎక్కడా లేదు. గుడికి వెళ్ళి మటుకు ప్రశాంతంగా వెళ్ళి వచ్చారండి. ప్రశాంతంగా అనుకున్నవాడు ప్రశాంతంగా వెళ్తాడు, ఎవరితో పట్టించుకోడు, అది చేసుకుంటాడు, నమస్కారం చేసుకుంటాడు, పరమాత్మ అంటాడు స్వామి నీ కోసం వచ్చా అంటాడు, అయిపోతుంది. వాడికి ఏ గోలాలు. కానీ అద్వైతం తెలియదు కాబట్టి వాడు రోజు వెళ్తాడు, స్వామి రక్షిస్తాడు నన్ను అన్న ఒక నమ్మకంతో. ఎప్పుడో అప్పుడు తప్పకుండా ఆ స్వామి వాడి బుద్ధిని ఇంకా నిర్మలం చేసి వాడికి రహస్యాలు, సరే ఏం చేస్తాడో అది వాడి జీవితం యొక్క దాన్ని బట్టి. ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత ఇప్పుడైనా ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి, అలాగే ఉండాలి, అలాగే రావాలి. కాబట్టి నిర్మల మగు మీ బుద్ధి అందే ఉన్నది. కాబట్టి బుద్ధిని నిర్మలం చేసుకోవాలి. ఏమిటో ఇన్ని కష్టాలు ఏమిటో కదండి. బుద్ధిని నిర్మలం చేయడానికి అసలు కష్టం ఎక్కడుందంటే మీ బుద్ధి, అది మీరే, మీ ఇష్టం, మీ అధీనంలో ఉన్నది మీ బుద్ధే. పక్కవాడి బుద్ధిని వాడి ఏజ్ని బట్టే కంట్రోల్ చేయగలిగానే తర్వాత చేయగలరండి? ఏమీ చేయలేరు. అందువల్ల మీ బుద్ధిని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరే పరమాత్మ అవుతారు, ఇంకెక్కడో లేదు. పరమాత్మ మీరే అని చెప్తుంటే మరి బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి మీరు పరమాత్మ అవ్వాలి. ఇప్పుడు కృష్ణుడు వేషం వేసుకుంటే కృష్ణ అని నమస్కారం చేస్తారు, దొంగ వేషం వేసుకుంటే 4 పీకుతారు. అరే నేను ఒట్టిగా వేషం వేశాను అంటే మటుకు ఊరుకుంటారు, పడతాయి కదా ఫస్ట్. చూడండి బాహ్య ప్రపంచంలో ఎవరైనా కృష్ణుడు వేషం వేసుకుని అటు ఇటు తిరుగుతున్నా, లేకపోతే మనము స్టేజ్ మీద చూసిన వాళ్ళకి నమస్కారం అంటామా అనమా? మనిషికి నమస్కారం పెట్టలే, జీవుడికి నీవు ఆ యొక్క వేషానికి పెట్టావు. అంటే అక్కడ నీకు కనబడే రూపము దైవం ఉన్నతమైనది కాబట్టి రూపానికి నమస్కరించావు తప్ప ఆ రూపం వేసుకున్న జీవుడికి, అంటే ఆ మనిషికి నువ్వు నమస్కారం చేయాలి. అంటే నీ బుద్ధి ఎప్పుడైతే ఒక ఉన్నతమైన దాని యందు ఆటోమేటిక్ గా నీ బుద్ధి కాసేపైనా సరే, వాడు మా ఇంటి పక్క వాడండి వాడికి నమస్కారం చేసేది అనేది వేరే వాడు,
కానీ కనపడే రూపం ఉన్నతమైనది అన్న మనసులో మంచి భావన కలిగినప్పుడు మీకు తెలియకుండానే మీరు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. వాడు వేషం తీసాక నమస్కారం చేయదు. చాలా బాగుందండి మీకు ఆ వేషం అని ఏదో మెచ్చుకుంటారు. చూసారా, బుద్ధి నిర్మలత అంటే అలా ఉంటుంది. అంటే ఆ బుద్ధి అలా ఉండాలి, లయం అయిపోవాలి. ఉన్నది అదే. ఎందుకంటే రూపం ఉంటే లయం అవ్వటం కాసేపే, రూపం ఉన్నప్పుడే లయం అవుతుంది. ఇక్కడ నామరూపరహితమైన ఆ స్థితి ఎప్పుడు నిర్మలమే. ఒక్కసారి నిర్మలత్వం పొందిందా స్థిరముగా, ఇహ ఎప్పటికీ మలినం అవ్వదు. అంటే ఆ విధంగా మీ బుద్ధిని మీరు నిర్మలం చేసుకోవాలి. తప్పకుండా చేసుకుంటానమ్మా. అంటే ఆధ్యాత్మిక సాధనలు కావించున్నప్పుడు కలుగు కష్టములకు జంకక పరమాత్మపై పూర్ణ విశ్వాసం ఉంచి సాధనను ధైర్యముగా కొనసాగించి బుద్ధి యందు విషయదోషం ఏదీ లేకుండా ఆ దానిని అంటే ఆ బుద్ధిని సునిర్మలముగా చేయాలి ప్రయత్నం. అత్తరి మహత్తరమగు ఆత్మసుఖము అంటే ఆత్మ ఆనందము అతనికి అనుభూతం అవుతుంది. అది ఏ మోక్షము. ఎంత సులభంగా చెప్పారండి. ఆధ్యాత్మిక సాధనలు కావించినప్పుడు కలుగు కష్టములకు జంకక, కష్టములన్నా విఘ్నాలన్నా అవేనండి. కాబట్టి కష్టాలంటే అబ్బాయి కష్టమేం లేదండి, ఒక ఫంక్షన్ వచ్చింది అంతే అన్నారు అనుకోండి, ఫంక్షన్ కూడా మరి అప్పుడు అది కష్టమే. మీరు భావించట్లే అది కష్టమని, ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగుంటుంది కదా. ఫంక్షన్ అంటే ఇష్టం కాబట్టి. కాబట్టి అది కూడా విఘ్నమే. విఘ్నం అంటే అది కూడా కష్టమే, ఎందుకంటే దానికి అడ్డం వచ్చింది కదా. మరి మీ యొక్క సాధనకి అడ్డం వచ్చినది ఏదైనా సరే, అది సుఖమైనా సరే, అంటే మీరు భావించే బాహ్య సుఖం, అది ఏదైనా సరే విఘ్నమే. విఘ్నము అంటే కష్టమే. నిజమైన సాధకుడు అలాగే అనుకుంటాడు, అంతేగాని ఫంక్షన్ వచ్చింది కదా అని సంతోషపడాడు. వెళ్ళాలండి బాగుంటది, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అనుకోడు. అయ్యో ఇదేమిటి, సరే ఏదేమైనా సరే నేను పరమాత్మ దీక్షను మధ్యలో మానను అనుకుని వెళ్తాడు. ఎందుకంటే వాడు పరమాత్మకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి. ఎవరైతే పరమాత్మకి ఇంపార్టెన్స్ ఇస్తారో చెప్పారు కదా, అనుధావంతి శతసహ. ఎవరు వాడిని ఎందుకంటారండి, నేను దీక్షలో ఉన్నానండి అందుకే రాలేదంటే, ప్రతి వాళ్ళు అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రాకపోతే ఎవరన్నా ఏమన్నా అంటున్నారండి? సరే ఇవాళ రేపు కొంతమంది వస్తారనుకోండి, రాకూడదు అసలు. మామూలుగా అయ్యప్పది అలా దీక్షలు తీసుకున్న వాళ్ళు ఇలాంటి వాటిల్లోకి వచ్చి ఎవరు ఏదో వండినవి అలా తినకూడదు. మామూలుగా అయితే నిజంగా దీక్ష అంటే అది ఎక్కడంటే అక్కడ తినటం కానీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం కానీ చేస్తే అది దీక్ష అవ్వదు. కాబట్టి ఇక్కడ బాగా బుద్ధి ఎందు విషయ దోషం ఏదీ లేకుండా దానిని నిర్మలంగా చేసుకోవాలి. అతని మహత్తరమగు ఆత్మానందం అతనికి అనుభూతం కాగలదు. అది ఏ మోక్షం. ఇంత సులభంగా ఉందండి. ఏం కష్టపడాలి చెప్పండి, దీక్షగా ఉండండి అంతే కదా. ఏం కొన్ని రోజులు ఫంక్షన్లు మానేయలేరా? ఈ మాటలు కూడా చాలా సార్లు అన్నాను నేను మిమ్మల్ని. కానీ దాని అందు పెద్ద, ఎందుకంటే మీకు బాహ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. గురువు వాక్యం కన్నా కూడా, పరమాత్మ వాక్యం కన్నా కూడా, బోధ కన్నా బాహ్యంలో బంధువులు ఏమనుకుంటారో మా గురించి, మళ్ళీ మన ఇంటికి రారేమో, ఇలాంటి అత్యధిక భావనలు, విషయము లందు మోహం. కాబట్టి దీక్షల కన్నా కూడా బాహ్యానికే ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి సరే కష్టాలు పడుతున్నారా సుఖాలు పడుతున్నారా అని నేను అన్నాను, ఎందుకంటే మోహంగా అన్నప్పుడు అది కష్టం అవ్వదు, మీకు ఇష్టంగానే ఉంటుంది. మీరు ఏదైతే పొందాలో, దేని గురించి సాధన అంటూ చేస్తున్నారో అది సాధనగానే ఉంటుంది తప్ప ప్రతిఫలం అంటే సాధనకి తగ్గ ఫలితము మీకు లభించటం లేదు. అందులో ఏమీ అబద్ధం లేదు, అదే అసలైనది. ఏ సుఖము విషయేంద్రియ సంబంధం వలన మొదట
అమృతమును పోలి పర్యవసనమున విషము వలె ఉండుచున్నదో అట్టి సుఖము మళ్ళీ రాజస సుఖం అన్నారు. మొదట మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కదండి. పెళ్లికి వెళ్ళి పెళ్లికి వెళ్ళారు, చాలా అందంగా అనిపించింది, అంటే చాలా ఆనందం అనిపించింది కదా. పెళ్లి నుంచి వచ్చారు, ఇహ మొదలైందా లేదా? అప్పుడు ఆనందంగా ఉందండి. ఇంటికి వచ్చాక ఆనందంగా మాట్లాడుకుంటున్నారా? ఎన్ని మాట్లాడుతున్నారు? చాలా సందర్భాల్లో ఇష్టమైన వాళ్ళు అయితే వేరే, కానీ లేకపోతే వచ్చాక ఎన్ని నెగిటివ్ మాటలు వస్తాయండి. అయ్యో వెళ్లకుండా ఉన్నా పోయేది. అర్థమైందా? ప్రారంభంలో ఆనందాన్ని ఇచ్చింది, తర్వాత ఎప్పుడు తలుచుకున్నా వాటిని నెగిటివే అంటారు కానీ మంచివి అంటారా? అదే ఇక్కడ ఆయన చెప్పింది, అది రాజసం. ఏమి లే, ఉన్నతం కాదని చెప్పడమే. ఉన్నతము చెప్పారు కదా, ఉన్నతము మధ్యమము అధమము ఉన్నవివే, వేరే ఏమీ లేదు. ఆయన దాన్ని విపులంగా చెప్తున్నారు అంతే. చివరికి వచ్చారు కాబట్టి ఇంతకుముందు చెప్పినవేవి అప్పుడు అంతా కలగా పులగంగా ఉంది. ఇప్పుడు ఆయన మీకు అంటే మరి కాస్త దండోపాయంగా చెప్పాలి కదా, అందుకని చెప్తున్నారు. మరి దండోపాయంతో చెప్పకపోతే వింటలేదుగా, అందుకని అలా విషయ సుఖము తాత్కాలికమైనది, క్షణికమైనది. ఇంద్రియములకు విషయములకు సంయోగం కలిగినప్పుడే అట్లా ఆ క్షణిక ఆనందం కలుగుతుంది కదా. ఇంద్రియాలు అన్ని అన్నాయి, హే వెళ్ళాలంటే బాగుంటుంది, వెళ్ళకపోతే మంచి భోజనం లభిస్తుంది, ఐస్ క్రీమ్ తినచ్చు కదా, కాస్త మేకప్ వేసుకుని వెళ్ళొచ్చు, పట్టు చీరలు లోపలే ఉండిపోయాయి ఇన్నాళ్ళు, అలా అనేది ఇలా రెండు వెళ్తారు. సరే, ఆ అవతల వాళ్ళు ఎలా ఉన్నా బాగుందని అవి ఇవి తిన్నారు అనుకో, బాలేపోయినా తినాలి కదా, ఆకలి వేస్తుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. మరి పెళ్లికి వెళ్తున్నప్పుడు కొంచెం పొట్ట ఖాళీ పెట్టుకుంటారు కదండి. ఏమైందంటే అప్పుడు పొట్ట కాస్త ఇక ఇప్పుడు మరి ఇంకేం చేస్తారండి. కాబట్టి ఇంద్రియాలకి విషయాలకి అంటే వాటి యందు ఎప్పుడైతే మోహం కలిగిందో ఈ గోల మొదలైంది. ప్రారంభంలో అమృతంగా అనిపిస్తుంది, పర్యవసనము విషము వలె దారుణం. అన్ని పెళ్లిళ్ళలో అలా కాకపోయినా ఉన్నాయి కదండి. బంధువులు ఆహా నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి అనుకున్నవి సత్యం బోధింపబడ్డాక ఏం జరుగుతుందో తెలుసు కదా. కాబట్టి దీనిని బట్టి రాజస సుఖము ప్రారంభమున జీవులకు చాలా అమృతం వల్ల, అంటే ఆనందంగా అనిపిస్తుంది. అది అమృతం కాదని, పయోముఖ విషకుంభవ విషమే అని తర్వాత తెలుసు. విషరూపమగు ఆ అమృతము మహా ప్రమాదకరమైన వస్తుంది. అన్నీ అంతే కదండి. ఉండండి, బంధువుల పట్ల విషయముల పట్ల రకరకాలుగా ఎన్ని రకాలండి. నగలు వేసుకున్నారు, చాలా ఆనందం వేసింది, దొంగాడొచ్చాడు, ఎంత కష్టం అండి. రైల్లో వెళ్తున్నప్పుడు భయపడలేదు మెడలో నగలున్నాయని, అప్పటి వరకు ఆనందాన్ని ఇచ్చింది. మనసులోకి ఇంకోటి ఎప్పుడైతే భయమో ఏదో ఇంకోటి ప్రవేశించిందో అప్పుడు పాపం నిద్ర కూడా పట్టలేదు. నిద్ర పడుతుంది నిద్ర పట్టకపోవటం కష్టం కదా. అంటే ఇవన్నీ ఇవే. ఇక్కడ మీరు ఈ యొక్క ఉదాహరణను పట్టుకోకండి. అంటే ఈ యొక్క బంధములు కానివ్వండి, విషయాలు కానివ్వండి, ఏదైనా అలాగే ఉంటాయి. మీకు ఒకళ్ళు ఎవరో అబద్ధం చెప్పారు, మీరు అది నిజమని నమ్మారు, తర్వాత ఎప్పుడో నిజం తెలిసింది, అప్పుడు ఏం చేస్తారండి? అయ్యో అంటారు. ఏం లాభం? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అవి ప్రారంభంలో చాలా బాగుంటాయి. అదే ఇష్టం లేని వాళ్ళ గురించి నెగటివ్ చెప్పారు అనుకోండి, ఎంత ఆనందం వేసేది ఇంతకుముందు, ఇప్పుడు కాదు అలా. కాబట్టి అది పయోముఖ విషకుంభం. కాబట్టి మహా ప్రమాదకరం అలాంటివి. ఎలా అనినా విషబీజములు ఉన్నాయి అందులో, ఆ సుఖమందు దుఃఖ బీజములు ఉన్నాయి. కావున
సాధకులు దృశ్య విషయముల ద్వారా తమకు ఏదైనా సుఖము కలిగినప్పుడు అది దుఃఖగర్భితమని, చేప యొక్క ఎరలో నుండి గాలం వంటిదని నిశ్చయించుకుని దానిని త్యజించేయాలి. కాబట్టి అన్ని అంతే, బంధాలు మొదట్లో ఎంత ఆనందంగా ఉంటాయండి. కాబట్టి దృశ్య విషయముల ద్వారా, అంటే ఈ బంధములే దృశ్య విషయాలు, వేరే ఏమున్నాయండి? బంధములు, విషయములు, వస్తువులు, ఇవే కదా. తమకేదైనా సుఖము కలిగినప్పుడు అది దుఃఖగర్భితమని, చేప యొక్క ఎర్రలోపల నుండి గాలం వంటిదని తెలుసుకోవాలి. ఆ సుఖము ఈ జీవితమునే కాక అనేక భవిష్యత్ జీవితములను కూడా నాశనము చేయును. అంటే ఎన్నో జన్మలు పొందాలి కదండి. ఇప్పుడు మరి తర్వాత అంతా భవిష్యత్తులో సంతోషంగా ఉన్నారా చూసారా? అంటే పెళ్లి చేయొద్దనా? ఉదాహరణగానే తీసుకోండి, అంతే తప్ప అయితే పెళ్లి చేయిద్దాం పిల్లలకి అనుకోకండి అనవసరంగా, పాపం వాళ్ళ జీవితాలు పాడవుతాయి. నేను చెప్పింది అది కాదు, సూక్ష్మం గ్రహించాలి. అంటే నీకు అసలు దాని పట్ల ఎందుకురా? నీ పని, నీ ధర్మం, నీ బాధ్యత ఏదన్నా చెయ్యాలి, చేసావు, దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా నువ్వు ఆశించటం మొదలు పెట్టావు కాబట్టి, నువ్వు చేసినప్పుడు నీ ధర్మం చేసినప్పుడు నీకు ఆనందం కలిగింది, అక్కడ కూడా సూక్ష్మమే గ్రహించాలి. తర్వాత ఆశించటం మొదలు పెట్టావు, అది కోడలైతే ఏంటి, అల్లుడైతే ఏంటి, ఆశించడం మొదలు పెట్టిన తర్వాత నువ్వు ఆశించింది లభించనప్పుడే కదండి వాళ్ళ మీద ద్వేషం కలుగుతుంది, కోపం కలుగుతుంది. ఇంకేంటండి నేను చెప్పింది అదే. నీ ధర్మంగా చేసావు, పెళ్లి చేసావు, చెయ్యాలి కాబట్టి, తల్లివి తండ్రివి అనుకోండి, ఏదైనా నీ ధర్మం చేసావు, ఆనందించావు, తర్వాత ఆశించడం మొదలెట్టావు, అంతే దుఃఖం కలిగి. ఆశించకపోతే ఏ గొడవ లేదు. ఆశించకపోతే ఇంకా నీకు ఎందుకండి, వచ్చింది కోడలు చేసింది, చేయలేదు, పని చేయలేదు, లేకపోతే అలా ఆవిడ అదే ఆ సంస్కారం మీ సంస్కారాన్ని మీరు ఉంచుకున్నారు అనుకోండి, మీకు బాధ కలుగుతుందా? కాబట్టి అది జీవితమునే కాక అనేక భావికాల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. కనుకనే పరమాత్మ కరుణించి సాధకులకు హెచ్చరిక చేస్తున్నారు. ఆ దృశ్య సుఖముల యొక్క అసలు రంగును తెలుసుకొని మోసపోకుడు అని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే దేనికైనా సరే వాటికి ఇదవ్వటం, మీరు నచ్చి కొనుక్కున్న ఒక వస్తువు కావచ్చు, ఒక నగ, ఏదైనా సరే తర్వాత మీకు నచ్చుతుందండి, కొంతకాలం పాటు నచ్చుతుంది, ఆ తర్వాత వేరేదైతే కానీ ఏం చేస్తారు లేండి అని అడ్జస్ట్ అవుతారు. ఆప్షన్ లేనప్పుడు, ఆప్షన్ ఉందనుకోండి దాన్ని ఎక్స్చేంజ్ చేస్తారు కదా. కానీ ఎందుకు వచ్చిన గోళం? అజ్ఞానులు ఈ సత్యాన్ని తెలుసుకొనక తృణావృత కూపముల మాడికి కావచ్చు. గడ్డితో ఉన్న బావికి ఎవడన్నా వెళ్తాడండి? నిండిపోయి అందులో నీరు స్వచ్ఛంగా ఉంటుందా? ఉండదు కదా. శబ్దాది దృశ్య విషయములను సేవించి అగాధ సంసార కోపంలో పడిపోతున్నారు. ఇంకా అంతే, అగాధమే. ఇక మీరు బయటకు వచ్చేది ఎక్కడండి? బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? ఏమీ లేదు. పరమాత్మ యొక్క ఈ వాక్యములు జీవులకు అంధకారం నందు వెలుగును ఇచ్చేవి, జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని బోధిస్తున్నాయి. పై తడుగు బెడుగులకు మోసపోకూడదు, విషయమును మోసపోకూడదన్న విషయాన్ని పరమాత్మ చెల్లి చెప్పారు. కావున ముముక్షువులు అంటే సాధకులు విషయ సుఖం వలన కలుగు ఈ యొక్క కీడును గుర్తెరిగి ఇంద్రియములకు మనస్సునకు ఆయా విషయములతో ఏ మాత్రము సంయోగము కలగకుండా ఉండాలి, చూసుకోవాలి ప్రయత్నంతో. అందుకనే దైనందిన జీవితంలో ప్రయత్నపూర్వకంగా ధర్మంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సమత్వంగా ఉండండి అని చెప్పింది. ప్రయత్నపూర్వకంగా ఉండండి. ఇవన్నీ జరగాలంటే బ్రహ్మనిష్ట ఉండి తీరాలి. సింపుల్ ఒకటేనండి, ఇన్నిటి బదులు బ్రహ్మనిష్ట కలిగి ఉండండి, ఇవన్నీ మీకు చేతులు అంటే అరచేతిలో ఉసిరికాయలాగా అని. అది అర్థం కాకపోతే అత్యంత సులభంగా ఉంటుందని అర్థం. ఏదైనా సరే బాహ్యమైన పని వాడికి అందులో స్కిల్ ఉందనుకోండి, చాలా సులువుగా చేస్తాడు, ఎంత కష్టమైందైనా సరే. కొండెక్కడం వచ్చిన వాడు టక 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 ఎక్కేస్తాడు, రాని వాడు నానా అవస్థ పడతాడు. అబ్బో వీడు ఎలా ఎక్కుతున్నాడు అంటాడు. అభ్యాసం చేశాడు కాబట్టి వాడు ఎక్కాడు, నువ్వు అభ్యాసం లేదు కాబట్టి నువ్వు ఎక్కలేదు. ఇది అంతే. ఎవరైతే బ్రహ్మనిష్ట యందు ఉండటమే అభ్యాసం చేశారు,
ఉంటున్నారు, కష్టమైనా సరే నేను బ్రహ్మనిష్టను వదలను అని ఎవరైతే దృఢ సంకల్పం చేసుకుంటారో వాడికి అసలు ఇంకా వేరేవి ఏవి వాడిని బాధించవు, ఏది వాడిని డిస్టర్బ్ చేయవు. కాబట్టి పై పై తళుకు బెళుగులకు మోసపోకూడదు. కాబట్టి ముముక్షువులు విషయ సుఖం వలన కలుగు క్షమ్యత ఈ కీడును గుర్తెరిగి ఇంద్రియములకు మనస్సునకు ఆయా విషయములతో ఏమాత్రము సంయోగము కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ జన్మాంతర సంస్కార ప్రాబల్యముచే ఇంద్రియములు బయటకు విషయములపై పరుగెత్తినను వానిని వివేకముతోనే వెనుకకి లాగి మరలా ఆత్మ ఎందు అన్నారు. అవన్నీ ఒట్టిగా చెప్పారు, పోనీలే అని, పైన తిట్టాడు కదా అని. ఇప్పుడు ఆయన ఏమి దాన్ని ప్రయత్నం ఏమండి మరి ఏం చేస్తానండి, పూర్వజన్మ ఫలితంగా ఇంకా నాకు విషయంలోనే ఉంటుందండి, బంధముల పట్ల ఇంకా ఇదిగా ఉందండి అంటే అవన్నీ దొంగ మాట, సమర్థింపులే. కేవలం పరమాత్మ కరుణతో అవి ఉంటాయి కాబట్టి నువ్వు వాటికి లొంగకు. గడిచిపోయిన జన్మవి ఎందుకండి ఇప్పుడు తలుచుకుని ఏడవట. ఏమంటే అప్పుడు వాసన ఇంకా ఉందండి అంటే ఎవడు పీల్చమన్నాడు. ఎక్కడన్నా వాసన ఉందనుకోండి, అక్కడి నుంచి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారా, ఆ వాసన దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తారా ఎవరన్నా? కాబట్టి ఇప్పుడు గత జన్మ వాసనలు అన్నాడండి పరమాత్మ, ఆయన పాపం పరమ సత్యం చెప్పి అప్పుడు మటుకు పరమాత్మ పరమ సత్యం చెప్పినట్టు అవుతుంది కదా. పరమ సత్యం చెప్పాడండి అవి వదలట్లేదంటే అసలు గత జన్మ ఈ జన్మ కానే కాదు. ఇప్పుడు ఎందుకురా నువ్వు ఆ వాసనలు పీల్చాలి, ఈ జన్మ వాసన పీల్చు. ఈ జన్మలో పరమాత్మ నీకు తెలియబడ్డాడు. పరమాత్మ ఉండరా చెడ్డ వాసన పోతుందంటే చెడ్డ వాసన దగ్గరే ఉంటానంటాడు ఎవడన్నా విఘ్నుడైన వాడు, తెలివైన వాడు, సాధకుడు అసలు ఉండరాదు. నీకు పూర్వజన్మలో పరమాత్మ తెలియబడలేదు కాబట్టి ఈ జన్మ వచ్చింది. మరి ఈ జన్మ వచ్చాక నీకు పరమాత్మ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వేరే జన్మను పట్టుకోవడం ఎందుకండి? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అని అనరు మీరు? పిల్లలు అనరు బుద్ధి ఉందా నీకు, ఏమన్నా వాడు చేశాడని నువ్వు చేస్తావరా, నీ ఫ్రెండ్ చేస్తే మటుకు నీకు బుద్ధి ఉండక్కర్లే అనరు. తిడతారు కదా, వాడికి బుద్ధి లేదు నీకేమైంది అని అనరు అంటారు. పరమాత్మ కూడా అదే అన్నాడు, ఒరే ఇప్పుడు నేను నీకు తెలిసాను కదరా, నా దగ్గర ఉండకుండా ఇంకా వేరే జన్మ అంటాం ఎందుకు, నేను అన్నాను ఒరే అవి ఉంటాయిరా అని చెప్తున్నాను, అంతేగాని అక్కడే ఉండమని చెప్పలేదు కదా. నేను తెలియబట్టి నా దగ్గరికి వచ్చేరా, ఎందుకు ఆ వ్యధవాసనలు పిలిస్తే అక్కడ ఎందుకు ఉంటావురా నువ్వు. కాబట్టి బుద్ధి ఉన్నవాడు పరమాత్మ వైపునే ఉంటాడు, అంతేగాని పూర్వజన్మ వాసనలండి అని సమర్థించుకోడు, ఆత్మ ఎందే ఉండాలి. కాబట్టి మొదట అమృతం వలె సుఖముగా ఉండి తుదకు దారుణ దుఃఖ రూపము అయిన ఈ యొక్క బాహ్యాన్ని విఘ్నుడైన వాడో నిజమైన సాధకుడు అనేవాడు వాటిని తన దరికి చేరనివ్వడు. నిజమైన సాధకుడు వాటి యందు రమించడు. ఎందుకంటే నిజమైన సాధకుడికి పరబ్రహ్మం తెలిసింది, ఏది తాను చెయ్యాలో ఈ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో వాడికి తెలిసింది. తెలిసిన తర్వాత వాడు ఎందుకంటే వేరేగా చేస్తాడు? నిజమైన సాధకుడు. నిజమైన సాధన లేని వారే నిష్టను త్యజించి ఏవో కాకమ్మ కథలు చెప్పుకుంటూ సమర్థించుకుంటూ తమను తాము సమర్థించుకుంటూ బ్రహ్మ అంటే సాధన ఎందు కాక సాధింపుల ఎందు మనసును పెడతారు, అంతే సింపుల్. అక్కడ ఏమీ లేదు వేరేది. అంటే ఆ విధంగా ఉండకుండా నిజమైన సాధకుల్లాగా ఏది సాధన చేయాలో తెలిసింది కాబట్టి నిజమైన సాధకుడి లక్షణాన్ని పెంపొందించుకుంటూ ఆ సాధనని పరిపూర్ణత సాధించండి. అందులో నిజమైన సాధకుడికి మాత్రమే ఆ మోక్షం అనండి, స్వస్థానం అనండి, జీవ బ్రహ్మైక్యం ఇది లభించి తీరుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోకుండా ఆ పరబ్రహ్మం యందు సుస్థిరత కలిగి ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. నిద్ర సోమరితనము ప్రమత్తత అను వాని వలన పుట్టినదై ఏ సుఖము ఆరంభమునందును అంతమందును అంటే అనుభవించిన తరువాత తనకు మోహాన్ని అజ్ఞానాన్ని భ్రమని కలుగచేస్తుందో అది తామసం. తామసానికి రాజసికానికి పెద్ద తేడాన్ని మీరు భావించక్కర్లా. ఎందుకంటే కొంత విడదీసి చెప్పారు అంతే తప్ప బాగా అవగాహనకి రావడానికి ఎలా ఉంటే మీరు ఆ మోక్షాన్ని పొందుతారో ఆ బోధ కొరకు మాత్రమే దీనిని విడదీసి చెప్పారు. బాగా అర్థమైతే ఆచరణ సుసాధ్యమవుతుంది అని. కాబట్టి ఇక్కడ రాజసికము కొంచెం నయము అనడానికి లేదు, తామసము అని. అంటే ఒక ర్యాంక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్, వాడికి పాయింట్ తేడా వచ్చినా వాడిని థర్డ్ అంటారు. అట్లాగే ఇక్కడ బుద్ధులు ఆల్మోస్ట్ ఒకటే. వ్యతిరేకంగా అర్థం ఏదైతే సాత్వికం కానిది ఏది మంచిది కాదు, మధ్యమము అని దానిని ఆచరణలో పెట్టడానికి ఏమి వీలు లేదు. ఎందుకంటే ఏమాత్రం రాజసికాన్ని సరే పోనీలే కొంతలో కొంత నయమే కదా పెడదామంటే అది మిమ్మల్ని తామసికంలోకి పడేస్తుంది. అంటే ఆ గుంటలోనే పడేస్తుంది, ఆ ఖాతం అన్నారు. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రయత్నంతో సాత్వికాన్ని అలవర్చుకోవాలి. అతి నిద్ర సోమరితనము ఈ బద్ధకం అనువాని వలన కలుగునదే తామసం. ఆరంభమునను మధ్యమునను అంతమున కూడా జీవునికి అజ్ఞానాన్ని భ్రమను కలుగచేస్తుంది. అత్యంత నికృష్టమైనది. అంటే ఇక్కడ వాడికి బద్ధకం, వాడేం చెయ్యడు కాబట్టి వాడి అభిప్రాయాలను వాడు సమర్థించుకుంటూ ఉంటాడు. ఏదో రకరకాలుగా ఇది అది అని ఏం లేదు. కాబట్టి ఇది అత్యంత అంటే రాజసికంలో వాడు కొంత ఏదన్నా చేస్తాడు. ఇక బద్ధకస్తుడు ఏంటంటే చేసేది వాడికి పొద్దున్న లేచింది మొదలు బద్ధకమే. ఇది మీకు అనుభవమే. బద్ధకంగా ఉన్న రోజు ఆ రోజు ఎలా గడుస్తుందో మీకు తెలిసిందే కాబట్టి దాని గురించి ప్రత్యేక వివరణ అక్కర్లేదు. బద్ధకం తెలియని మనుషులైతే ఎవరు లేరు కదా. మీరు మీ అందరికీ కూడా బద్ధకం అంటే ఏంటో బాగా తెలుసు. అతి నిద్ర పోయినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది అతి నిద్ర. ఆ నిద్ర అనేది ఒక లిమిట్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటము అలాంటివన్నీ సాధకుడు చెయ్యరాదు, గుర్తుపెట్టుకో. అంతే తప్ప వేరే వాళ్ళు చేస్తున్నారు కదండి పర్వాలేదు కదండి అలా. నువ్వు సాధకుడు ఎందుకు అయ్యావు? జీవ బ్రహ్మైక్యం, మోక్షం కావాలన్నావు. మోక్షం కావాలి అంటే కొన్ని నియమనిష్టలు తప్పవు. కావాలి అని అన్నప్పుడు అవి తప్పవు. బాహ్యంలో అయినా అంతే. ఏదైనా కావాలి అన్నప్పుడు దాని గురించిన కొంత కష్టం తప్పదు. అదేవిధంగా ఇక్కడ మోక్షం కావాలి అంటే ఇక్కడ అది కోరిక అని కాదు. ఏ స్థితి అయితే మీరు ఉన్నారో ఆ స్థితిలో నిశ్చలంగా ఉండడానికి పడే తపన. కాబట్టి దాని కోరిక అంటే అర్థమవుతుంది. అయితే అది సులభంగా మీకు ఎందుకు లభించటం లేదు అంటే ఈ రాజసిక తామసిక కారణాలు. ఏది చెయ్యొద్దు అంటే మీలో బద్ధకం పెరుగుతుంది. అన్ని మానేస్తున్నారు తప్ప నేనుని వదలలేదు. ఇక్కడ ఈ వీటి కారణం అంటే మీరు అన్ని వదిలేసినా మీరు ఎందుకని మీకు ఆ స్థితి స్థిరంగా ఉండట్లేదు అని ప్రశ్న వేసుకుంటే అన్నీ వదిలేశారు, బద్ధకము. నేనును వదలలేదు. నేనును వదలకుండా అంటే మీ భావనలు మీ అభిప్రాయాలు ఇవి వదలకుండా నాకు మోక్షం సిద్ధిస్తుంది అంటే అది అత్యంత నికృష్టమైందని ఆయన చెప్పినట్టుగా దుర్లభం. అంటే నీ అభిప్రాయం ఎంతటి నికృష్టమైందో ఆలోచించుకో. నీవు నేనును వదలరా అప్పుడు నువ్వేమీ చేయక్కర్లేదు.
కానీ నీవు నేనుని పట్టుకుని అంటే నీ భావనలు నీ అభిప్రాయాలు ఇంకా ఏదైతే అది ఇన్నంచుకుని నువ్వు చేయవలసిన అంటే నీకు విధించబడిన ధర్మాలనండి లేదా నీ యొక్క విద్యుక్త ధర్మాలు అంటే నువ్వు ఏ వంశంలో పుట్టావో అవి అంటే మీ సంధ్యావందనం అనండి ఇంకోరికి ఇంకోటి విధించబడింది ఈ పితృకార్యాలనండి ఏవైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విధించబడే అవి ఇది నువ్వు చెయ్యాలి. ఎప్పుడు మానేయచ్చు నువ్వు? కేవలం నువ్వు నేనుని పూర్తిగా సంపూర్ణంగా వదిలినప్పుడు మాత్రమే. నీలో ఇంకా అభిప్రాయాలు కానీ ఇంకా ఏమన్నా కోరికలు కానీ అలాగే ఎవరికి వారు నిష్పక్షపాతంగా చూసుకోవాలి. లేదు నేను దీక్ష పెట్టుకున్నానండి ఈ దీక్ష లోపల నేను ఈ దొంగ నేను సమూలంగా నశింప చేసుకోగలుగుతాను అన్నప్పుడు అది వేరే విషయం. కానీ నీలో బలమైన దృఢాభిప్రాయాలు ఏవైనా సరే అంటే నీ అభిప్రాయం ప్రకారం ఇంతే ఈ ప్లేసు ఆ ప్లేస్ అని మీరు అనుకుంటూ ఉంటున్నారు కదా, ఇలాంటివన్నీ కూడా ఏ అభిప్రాయం లేని వాడికే నేను లేనట్టు. మీలో లేస మాత్రం ఏ అభిప్రాయం ఉన్నా భావన ఉన్నా అది నేను ఉన్నట్టే. కాబట్టి ఆ నేను పోవడానికే నీవు సాధన చెయ్యాలి. నేను సాధన చేస్తున్నానండి నేను పోవడానికి ఇంకా పోలేదండి అంటే దీక్షా నియమాలు లేనప్పుడు నేను పోదండి. మీరు ఎన్నన్నా చేయండి దాని దారి దాందే మీ దారి మీదే అవుతుంది. అందుకనే సాధకులుగానే ఉండిపోతున్నారు ఆయన. లేదంటే ఈ చివరిలో మరలా తామస సాత్విక రాజస గుణాల గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ లక్షణాలు మీలో నేను ఉన్నన్ని రోజులు ఉంటాయి. శుద్ధ సాత్వికము అన్నప్పుడే నేను లేని స్థితి. సాత్వికం వీటి మీద చాలా గొప్ప. అంటే అక్కడ నేను పరిమితిగా ఉంది. సాత్వికంలో స్వార్థపూరితంగానో అభిప్రాయంతోటో లేదు. కొంత సమానత్వంతో కూడి ఉన్నది, అభేద దృష్టితో ఉన్నది సాత్వికం. అందుకనే సాత్వికం నుంచి కూడా శుద్ధ సాత్వికానికి వెళ్ళాలని చెప్తారు. అంటే ఆ కాస్త కూడా నేను అక్కడ కాస్త ఈ మమకారాలన్నా నా పిల్లలు అన్న ఇలా కొన్ని అభిప్రాయాలు ఇంకా ఉంటాయి అక్కడ సాత్వికంలో. ఆ పిల్లల పట్ల సమానంగానే ఉంటారు, ఎవరి పట్ల అయినా సరే అందరి పట్ల సమానంగానే ఉంటారు. ఒక చిన్న సూక్ష్మ భేదం ఉంటుంది. నా పిల్లలు అన్న ఒక చిన్న సూక్ష్మ భేదం ఉంటుంది. ఆ భేదం కొంత కనపడుతూ ఉంటుంది సాత్వికంలో. కాబట్టి శుద్ధ సాత్వికంలో అసలు అక్కడ ఏది లేదు, ఐడెంటిఫికేషన్ లేదు. కేవలం వ్యవహారానికి నా పిల్లలు వాళ్ళ పిల్లలు అని మాత్రమే ఉంటుంది, ఎటువంటి భేదము ఉండదు. కాబట్టి ఇక్కడ రాజసికం ఎలాంటిదో చెప్పారు. ఇక తామస గుణం గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు. కాబట్టి రాజసిక తామస గుణాలు మీలో ఉన్నాయా లేదా బాగా తరచి చూసుకోండి. రోజు చూసుకోవటం కాదు, ఒకరోజు చూసుకుంటే చాలు మీలో తెలిసిపోతాయి. మీలో ఇంకా ఎక్కడైనా ఈ బాహ్య వస్తువుల పట్ల విషయముల పట్ల ఏదైనా సరే అంటే రాగద్వేషాల మోహమా, ఇంకా సంపాదించాలి లేదా దాచుకోవాలి, ఇలాంటివన్నీ ఏ అభిప్రాయాలు దేని పట్ల ఉన్నా సరే, దేని పట్ల అయినా సరే మీకు క్రోధం మోహం లోభం కలుగుతున్నా సరే అంటే సింపుల్ గా చెప్పినప్పుడు ఆ యొక్క అంటే మూర్ఖపు పట్టుదలలా లేకపోతే అభిప్రాయాలు ఏదైనా సరే అవి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే, అది ఏ విషయమైనా సరే గుర్తుపెట్టుకోండి, అది డబ్బా ఇల్ల వస్తువుల బంధుత్వమా ఏదైనా సరే మీలో ఒక అభిప్రాయం
దాని పట్ల ఉంది అంటే ఈ యొక్క గుణాలు ఉన్నట్టే. ఇది జీవుని అజ్ఞాన కూపమున అధికముగా త్రోసివేస్తుంది. అవి ఉన్నప్పుడే ఇవి వస్తాయి. ఎందుకంటే వీడు చేయవలసినవన్నీ మానేస్తాడు కదా. ఎందుకు తామస గుణం అప్పుడు చెప్పామంటే ఇది అన్ని మానేశాడు. వాడికి విధించబడినవి ఏవైనా సరే మానేశాడు. పూజల, వ్రతాల, నోముల ఏదైనా అనండి అన్ని మానేశాడు. మానేస్తే ఏమైందంటే వాడికి బతకం రాకేమవుతుంది, చేసే పని పాట ఏమీ లేదు, సాధన కూడా కుంటుపడిపోతుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి. మీలో జరిగిందా లేదా అవన్నీ? ఇవి జరిగింది. తామసం మీలో జరగలేదని అనలేదు మీరు. ఎలర్ట్నెస్ వచ్చినప్పుడు కదండి సాధన ముందుకు వెళుతోంది హుషారుగా. ఎలర్ట్నెస్ అన్నప్పుడు ఎలా వచ్చిందండి? ఉందా? ఎటు కాకుండా ఫస్ట్ ఎటు కాకుండా ఉన్నారు, భయంతో ఉన్నారు, మానేస్తే పాపం వస్తుంది అనుకున్నారు. కానీ శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు అది రాదు. కర్మను నశింపజేసుకోవడానికి రా సాధన అన్నప్పుడు భయం పోయింది. భయం పోయిన తర్వాత అది సాత్విక గుణం అంటే ఆ సాధన ముందుకు వెళ్ళాలి తప్ప బద్ధకంతో ఇది చేయాలి. బద్ధకం వచ్చింది కొన్ని రోజులు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే జీవ లక్షణమే అది. అది చేస్తూ ఉంటుంది, దానికి ఇంకా బోర్ కొడుతుంది. దీక్షలు లేనిది ఎవరు చేయలేరండి. వెళ్ళాలి అన్న పట్టుదల ఉన్నప్పుడే మీరు ఎక్కడికైనా వెళ్తారు. చెయ్యాలి అన్న పట్టుదల ఉన్నప్పుడు చేస్తారు. ఆ చేద్దాం లేదు ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నవాడు అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా పూర్తి అవ్వదు. అదే ఇప్పుడు చెప్పండి. అందువలన మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఏమిటి మీ మార్గం? నిజంగా జీవ బ్రహ్మైక్యం అయితే ఆ దీక్ష ఉండాలి. రోజు ఉత్సాహంగానే చెయ్యాలి సాధన. సాధన అనేది సమయానికి తగ్గట్టుగా కాదు చేయవలసింది, నిరంతరం చేయవలసింది. పొద్దున కాసేపండి ఇప్పుడు పని ఉంటుంది కదండి, మనసులో నామస్మరణ చేయడానికి పనికి ఎక్కడండి అడ్డం? చేతులతో కాళ్ళతో చేయటం లేదు. మీరు చేసేది ఆ మనసుతో నామం అవుతుంది. పర్వాలేదు, నోటిని కూడా ఉపయోగించుకుని చేస్తే ఎన్నో అన్ని అవాకులు చెవాకులు కూడా తగ్గిపోతాయి. ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అది అమృతం అవుతుంది. ఎందుకంటే నామస్మరణతో కూడి చేస్తున్నారు పనులు. నామస్మరణతో ఎప్పుడైతే చేస్తారో అది బ్రహ్మాండం. అదే వంట చేస్తే అమృతం. ఈ విధంగా అవన్నీ కూడా ఈ శక్తితో రూపాంతరం చెందుతాయి. అది కాకుండా బద్ధకంతో ఇంకోటి, ఓకే ఆఫీస్ పనులు అన్నప్పుడు ప్రారంభించేటప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఈ విధంగా వారు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ ఆఫీస్ పని కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ ఏమీ ఇదవదు, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆ సమయాన్ని అంటే ఆ గ్యాప్ని వాళ్ళు సద్వినియోగం చేస్తారు. అరే ఎలాగ దీన్ని సాల్వ్ చేయాలి అని బుర్ర ఆలోచించే బదులు అంటే నెగటివ్ థాట్ బదులు అనుగ్రహించబోయే స్వామి అను ఏమి అనుకుంటే నామస్మరణ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం కూడా సార్. ఎందుకంటే బ్రహ్మానికి ఇది ఆఫీస్ పని నాకు రాదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు కదా అందరు. బ్రహ్మానికి సర్వము విదితం. ఉన్నది ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా ఉన్నది బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మానికి ఏది కష్టంగా. అందువల్ల ఎప్పుడైనా సరే ఆ బ్రహ్మము యందు ఉండటం అనేది వివేకవంతుల అంటే అర్థము సాధకులలోని వివేకవంతులు. మామూలు తెలివితేటలు వాడు ఎందుకు చేస్తాడండి? వాడేదో అవసరానికి పట్టుకుంటాడు, అది వేరే విషయం. కాబట్టి సాధకులలో వివేక విచక్షణాలు అంటే అర్థం ఇదే. వాడికి తెలియాలి, వాడికి అవగాహన రాదు. ఉన్నది ఆ బ్రహ్మమే కాబట్టి నేను నిరంతరం బ్రహ్మమేందే ఉండాలి. అప్పుడే యద్భావం తద్భవతిలాగా సిద్ధిస్తుంది. అంతే తప్ప పొద్దున లేచిన కాసేపు తర్వాత పనులన్నీ అయిపోయాక, పిల్లలు వెళ్ళిపోయాక, లేకపోతే ఇంకోటి ఏదో అయ్యాక అంటే ఈ లోపల నిద్ర వస్తుంది. సరే కాసేపు నిద్రపోయి లేద్దాంలే అనిపిస్తుంది. అదే బద్ధకానికి నాంది. అలా ఇంకా రోజు జరుగుతూనే ఉంటుంది. నిద్ర ఇవాళ అరగంట ఉంటుంది, లేదా 10 నిమిషాలు, రేపు అరగంట. అది పెరిగి పెరిగి రోజంతా నిద్రలోనే ఉంటారు. అందుకనే చెప్తున్నారు
అధికముగా అజ్ఞాన కూపమున, అంటే అంధకారం అనండి, అజ్ఞానం అనండి, లేదా ఈ జనన మరణాల్లో అనండి, అందుకనే నికృష్టము అన్నారు. మహా ప్రమాదకరమైనది కావున అతి నిద్రతోనూ సోమరితనముతోనూ కూడి అమూల్యమగు ఈ మానవ జీవిత కాలాన్ని వ్యర్థముగా గడిపివేయువారు సంసార దుఃఖ సౌధ ప్రాంగణమున అడుగిడిన వారే అగుతారు. దుఃఖ ప్రసాదంలోకి, అంటే పెద్ద భవంతిలోకి వెళ్ళినట్టు. పెద్ద భవంతిలోకి వెళ్తే ఏంటంటే లోపలంతా ఏముంటుందో తెలుసు కదా, దుఃఖమే ఉంటుంది ఆ లోపల. దుఃఖంగా ఉన్న దాంట్లోకి ఎందుకంటే తీరిగ్గా వెళ్ళడం పనిపాటి. ఎవడన్నా సుఖాన్ని కోరుకుంటాడు కానీ ఏడవడానికి ఎక్కడికో వెళ్ళటం ఎందుకండి? ఉన్న చోట ఏడవచ్చు, ఏడవాలనుకుంటే. అంతేగాని ఎక్కడికో వెళ్ళి ఏడవాలా? అవసరం లేదమ్మా. జనన మరణ పరంపరారూపమగు ఈ సంసారమునకు హేతువైన ఈ అజ్ఞాన రూప బీజము తామస సుఖ అవలంబులందు నశింపకయే ఉంటుంది, ఇంకనూ బలపడుచుండును. కావున అట్టి సుఖము అత్యంత ప్రమాదజనకమైనది అగుటచే సర్వదా త్యాజ్యమే. కాబట్టి పరమాత్మ యొక్క ఈ సద్బోధలను గ్రహించి ముముక్షువులు అంటే సాధకులు ఇట్టి తామసిక రాజసిక సుఖముల రెండిటిని విడిచి సాత్విక సుఖమునే అవలంబించి పరమ శ్రేయస్సును పొందాలి. కాబట్టి ఏది కూడదో దాన్ని వదిలేయాలి. అక్కర్లేని దాన్ని పడుకోవడం ఎందుకంటే అసలు మీకు దేని వల్ల నష్టమో బాహ్యంలో దాన్ని చేస్తారండి. బద్దకిష్ట సంగతి వదిలేయండి. మామూలుగా కొంచెం తెలివితేటలు ఉన్నవాడు, మంచి చెడు తెలిసిన వాడు చెడు వల్ల ఏదైనా అంటే ఈ చెడు వల్ల ఏదో లాభం ఉందంటే ఏదో ఉన్నా కొంత లోపకం పొందవచ్చు. కానీ దీనివల్ల అసలు నాకు చెడే జరుగుతుంది అన్నవాడు ఆ చెడు వైపుకు వెళతాడా? అందువల్లనే సాధకులు నిద్ర, అతి నిద్ర ఎప్పుడు మంచిది కాదు. పడుకోవచ్చు విశ్రాంతి శరీరానికని, అందుకే చెప్పేది. మరి శరీరం ఇప్పుడే ఇంత విశ్రాంతి కోరుకుంటే ఇంకా ఏజ్ పెరిగినప్పుడు ఇంకా విశ్రాంతిని కోరితే ఇంకా మీరు సాధన ఎప్పుడు చేస్తారు? అందుకనే ఆయన అన్నాడు, ఎప్పుడైతే నీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువుల అనుగ్రహం లభించిందో అప్పుడే నువ్వు మొదలు పెట్టరా సాధన. దీక్షతో చేసుకో, నిష్టతో. తర్వాత శరీరం సహకరిస్తుందని నువ్వు అన్నాడు. ఎందుకంటే శరీరం నీకు సహకరించట్లేదు అంటే అర్థం నీలో అనుగ్రహాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. పరమాత్మదనండి, గురువుదనండి. నీ శరీరం నీకు సహకరించటం లేదు, గురువు మాట నువ్వు వినటం లేదు. ఏవైతే ఆ నెగిటివ్ అన్ని ఉన్నాయో అంటే అర్థం అక్కడ ఆ యొక్క అనుగ్రహాన్ని నువ్వు కోల్పోతున్నావు. నీలో జీవ లక్షణాలు మళ్ళీ అగాధంలో కనలేదు, దుఃఖ సౌధంలోకి అడుగు పెడుతున్నావు. అంతే, సింపుల్, ఏమీ లేదు అక్కడ. నీకు ఎప్పుడైతే గురువు మాటలందు విశ్వాసం సడలిపోయి నీకు నువ్వు అభిప్రాయాలతో ఉంటావో, అంటే నీ అభిప్రాయానికి గురువు అభిప్రాయాన్ని కొట్టివేసి నీ అభిప్రాయమే ఉన్నతమని నువ్వు ఎప్పుడైతే భావన చేస్తావో ఇక అప్పటి నుంచి నీ యొక్క పతనం మొదలైంది. అందులో ఏం సందేహం లేదు, అందులో ఏమీ సందేహం లేదు. కావున ఈ యొక్క ఇది కూడా సోమరితనం అంటే తనకు అనుకూలంగా ఉంటుంది కదండి. ఎందుకు నిద్రపోయాడో మీరు చెప్పుకోరు, అందుకని వాళ్ళు ఇంత నిద్రపోయాను అని. శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, అంటే సాధకుడు తన నిష్టకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు శరీరం మాట వింటుంది. ముందర కూర్చోవటం అనేది మీకు చేతైందా? కూర్చొనిచ్చిందా? అది కూర్చొని. ఇప్పుడు చూడండి, కొన్నాళ్ళు పోతే కింద కూర్చోడానికి కూడా ప్రాబ్లం. కూర్చోవాలి నెమ్మదిగా, సమయాన్ని పెంచుకుంటూ వెళ్తే కింద కూర్చోటం అలవాటు. అన్ని పైన కూర్చుంటే ఎలా అలవాటు అవుతుంది? కింద కూర్చోదు కాలు, ఎందుకంటే ఇలా స్ట్రైట్ గా ఉంది కదా, ఇంకా అది అడ్డం తిరగదు. ఏదైనా అంతే కదా, అలవాటు, అభ్యాసం. కాబట్టి కింద మనం కూర్చుంటూ ఉంటే ఏం పర్వాలేదు. ఎంతవరకు కూర్చోాలి? 5 నిమిషాలు ఇవ్వాలి, రేపు 2 నిమిషాలు. ధ్యానంలో కూర్చోవాలంటే అందరికీ ఒకటే సాధ్యం అవుతుందా? కాలు తిమ్మిరెక్కుతుంది.
తిమ్మిరెక్కింది కదా అని లేచేస్తే నువ్వు ధ్యానం ఏం చేసినట్టు? తిమ్మిరెక్కితే ఎక్కింది అనుకుంటూ కూర్చుంటే అప్పుడు ఆ తిమ్మిరి కూడా సమస్య పోతుంది. ఇలా రకరకాల. కాబట్టి ఇవన్నీ కూడా నీకు అనుగ్రహం లభించినప్పుడు మొదలు పెడితే అనుగ్రహం యొక్క శక్తి నీ చేత చేయిస్తూ ఉంటుంది. అనుగ్రహం నీ చేత సాధన చేయిస్తూ ఉంటుంది. అది అఖండంగా ఉంటుంది. శీఘ్రంగా నీవు ఆ యొక్క పరబ్రహ్మైక్యమో నీ స్వస్థితో నువ్వు పొందుతావు. కానీ అనుగ్రహాన్ని సరేలేండి సరే, ఇప్పుడు ఏమన్నా వస్తువులు తెచ్చారనుకోండి, తినచ్చో వాడచ్చో అని అలా పెడితే వస్తువు ఉంటుందంటే పాడైపోదు. కొన్నాళ్ళకి దాచుకుంటే ఏం లాభం అండి? ఒక వస్తువు తెచ్చావు వాడుకోవాలి అన్నప్పుడు దాన్ని వాడాలి. వాడుతూ ఉంటే అది వేరే విషయం. వాడకుండా ఉంటే అనుగ్రహము అంతే. నువ్వు అనుగ్రహాన్ని వాడకపోతే అంటే అనుగ్రహాన్ని నువ్వు కనుక ఉపయోగించుకోకపోతే నెమ్మదిగా అనుగ్రహం తగ్గిపోతుంది. చిన్న చిల్లే ఉంది కదా అని కొండ వదిలేస్తే కొంతసేపటికి కొండ ఖాళీ అయిపోదండి. అయిపోతుందమ్మా. గుర్తించుకుని ముందరే ఆ చిల్లుని గనక మనం పూర్తి చేసుకుంటే అంటే దాన్ని పూరిస్తే ఎప్పుడు నిండుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చిల్లు అంటే మీ బాహ్యమైన ఆలోచన, మీ ఆలోచన, మీ యొక్క నేను అహంకారం, నేనుతో కూడిన అభిప్రాయాలు ఇవన్నీ కూడా చిల్లుకుండతో సమానం. అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నారని అర్థం. పరిపూర్ణమైన అనుగ్రహం మీకు లభించింది. అద్వైత అనుగ్రహం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అఖండమైన అనుగ్రహం, అది ఎవరికీ లభించని అనుగ్రహం. అద్వైత బోధ అంటే అసలు అద్వైతం అర్థం కావటం కానీ బోధ జరగటం కానీ ఇవన్నీ కూడా గురువులు లభించటం అనేది కానీ అసలు పరమాత్మ తెలియబడటం అనేది ఇవన్నీ కూడా పరమ శ్రేష్టమైనవి. మీకు కష్టపడకుండానే ఆయన ఇచ్చాడు. బోధకే కాసేపు కష్టపడుతున్నారు. మొదట్లో 2-3 గంటలు ఉండేది, ఇప్పుడు అంత లేదు కదా, గంట సేపు. ఈ యొక్క కష్టం కనుక అంటే ఇది కష్టపడకపోతే చిల్లు పెద్దగా అవుతుంది. ఈ కష్టపడితే చిల్లు మూసుకుపోతుంది. ఇక్కడ మీరేం వేరే కష్టపడక్కర్లేదు. ఆ బోధని అవగాహన అర్థమో చేసుకుని నిరంతరము తదేక నిష్టతో గనక ఆ యొక్క సాధనని అంటే అంతా అద్వైతంగానే ఉండాలి. మనసా వాచ కర్మణ, నీ ఆచరణ, నీ మాట, నీ మనసు అంతా అద్వైత పూరితంగా ఉంటే అప్పుడు ఆ అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ఆ స్థితి పొందుతారు. ఇక్కడ ఏమైపోయింది, లభించిన తర్వాత వృధా చేస్తూ వస్తున్నారు కాలాన్ని. అందువలన అనుగ్రహం తగ్గిపోతూ వస్తోంది. కాబట్టి మీలో స్థిరత్వం కలగటం లేదు. అది పూరించటం లేదా ఆ చిల్లుని పూడ్చటం అనేది మీకు సాధ్యం. గురువు బోధ చేస్తూ ఉన్నారు. చిల్లుగుండలో మీరు ఎన్నిసార్లు నీళ్లు పోస్తే మటుకు పోలేదండి. అక్కడ మొన్న ఏదో కథ చదివినట్టుగా గురువుని అడిగి అట్టే ఎందుకండి ఈ బోధలు అలాంటివి అవన్నీ కూడా భగవద్గీత ఇవన్నీ చదవటం అర్థం లేకుండా అది ఇదని అంటే సరేనని ఒక బుట్ట లాంటిది ఇచ్చాట శిష్యుడికి, నీళ్లు పట్టరారా. సరే వాడు రోజు పట్టుకొస్తున్నాడు. ఏ రోజు అది నీళ్ళు ఎలా వస్తాయండి బుట్టలో చిల్లులు ఉన్నప్పుడు? వాడికి విసుగొచ్చి ఎందుకు గురువు గారు ఇలా ఇలా చెప్తున్నారు, వేస్ట్ కదా అంటే వాడు అన్నట్ట, రేపు బుట్టకున్న మురికైతే పోయింది కదా నువ్వు ప్రయత్నం చేస్తుంది వల్ల. కాబట్టి ముందు మనశ్శుద్ధి అయినా జరుగుతుంది. అదే కదా జరిగింది. అనుగ్రహాన్ని వృధా చేసుకుంటున్నా కాస్త మనశ్శుద్ధి జరిగింది కదా మీ అందరికి. అది ఉపయోగం లేదు. మనశ్శుద్ధి కలగడం వల్ల కదా మళ్ళీ సాధన ఎందే ఉన్నారు, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళు. మనశ్శుద్ధి జరిగినది ప్రయత్నం మీద ప్రయత్నం చేయటం వల్ల. ఈ మనశ్శుద్ధి జరిగిన తర్వాత నిష్ట కలిగితే గనక మళ్ళీ పూర్ణ బ్రహ్మం తయారు. ఎందుకంటే ఇప్పటి వరకు వృధా చేశారు. వృధా చేసిన మనసు శుద్ధిపడి కాబట్టి మెచ్చుకోవటం లేదు. అలా భావించకండి. ఇప్పుడైతే శుద్ధి పడింది కాబట్టి
ఇక వృధా చేయకుండా దానిని పూర్ణం చేసుకోండి అని చెప్పారు. ఇప్పటి వరకు వృధా. అప్పుడు ఏం చేస్తారు? శుద్ధి పడిన తర్వాత పూర్ణ కుంభం లభిస్తుంది. అప్పుడు వాడికి ఆ బుద్ధి వచ్చాక అందుకని చదవాలిరా ఇవన్నీ కూడా. అందుకనే మీరు అద్వైతం అంటే పూర్ణత్వము లేదా జీవబ్రహ్మక్యం అనుకున్నారు కాబట్టి మీరు అద్వైతమే వినాలి, అద్వైతమే ఆచరణ పెట్టాలి, అద్వైతమే మాట్లాడాలి. అంతా పరమాత్మ అని మీరు చెప్పగలగాలి. మీకు ఏది జరిగినా సరే అంతా పరమాత్మదేనండి. చెడు జరిగింది, ఎందుకయ్యా పరమాత్మ అన్నా మరి జరిగిందంటే, అవునండి ఇది కూడా నా మంచిగానేమో, జరగనివ్వండి, నేను దాని గురించి ఇది అవ్వట్లేదు కదా అని నిర్భయంగా ఉండగలగాలి. అది మంచా చెడా అనే భేదభావం నీలో కలగకుండా ఉన్నది పరమాత్మ అన్న ఏకీభావం నిన్ను ఆ జీవ బ్రహ్మైక్య స్థితిలో స్థిరంగా ఉంచుతుంది. అందుకనే మాటాపలు అన్ని కూడా మనసా వాచా కర్మణ ఎవరైతే అద్వైతంలోనే ఉంటారో వాడే నిష్ట కలిగిన వాడు అవుతాడు. నిష్ట లేనప్పుడు నువ్వు అద్వైతం ఎలా మాట్లాడతారండి? ఆచరణ అద్వైతం ఉంటుందా మరి అన్ని చోట్ల? అది లేకే కదా ఇప్పుడు స్థిరత్వం రాలేదు. అందువలన ఎప్పుడైతే శిష్యుడికి ఆ జ్ఞానోదయం అయిందో అప్పుడు అది చేయక్కర్లేదురా నువ్వు, అప్పుడు కుండతో పట్టరా, చిల్లు లేని కుండతో అంటాడు. అదేవిధంగా మనసు శుద్ధి జరిగింది. ఏదో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏదో రకంగా విన్నారు కదా బోధ. అయితే భయంతోనో అన్నట్టుగా భక్తితోనో ఏదో రకంగా బోధలు వింటున్నారు, విన్నారు. వినగా వినగా వేము తీయగా ఉండేలాగా నచ్చనిది ఇప్పుడు నచ్చింది. భయం వేసింది, నచ్చలేదు, రకరకాల భావనలు. అయినా సరే అదే మరి అనుగ్రహంకి నిదర్శనము. అంటే ఇష్టమున్నా లేకపోయినా భయంతో ఉన్నా ఏది చేసినా విన్నారు, అది అనుగ్రహం ప్రభావం. అంతేగాని మీ యొక్క గొప్పతనం కాదు. ఎందుకంటే జీవుడు అనేవాడు జీవుడు వినను అంటున్నాడు, కానీ లోపల ఉన్న పరమాత్మ లాగాడు కాబట్టి విన్నారు ఏదో రకంగా. శ్రద్ధ భాష్యానికి ఇంపార్టెంట్ రకరకాలుగా చేశారు, ఏం సందేహం ఏం లేదు అందులో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళకు అనుకూలమైన అభిప్రాయాలతోటే చేశారు వినటం కానీ ఏదైనా సరే. ఇప్పుడు పరిపూర్ణంగా ఆ విశ్వాసం అయితే కలిగింది. ఉన్నది పరబ్రహ్మమే అనే విశ్వాసం కలిగింది. అందులో నాకేం సందేహం లేదు, మీ గురించి నాకు తెలుసు కదా అది అన్నట్టుగా. కానీ విశ్వాసం ఉన్నది ఇప్పుడు, అందులో ఏం సందేహం. ఒకటి ఏంటంటే చిల్లు పూడ్చాలి, ఆ చిల్లు పెద్దగా అవ్వకుండా జాగరూకత వహించాలి మీరు. ఎందుకంటే విశ్వాసం కలిగింది, ఇక నిష్ట కలగాలి. విశ్వాసము నిష్ట వేరు. ఎందుకంటే విశ్వాసం కలిగింది కాబట్టి నిష్ఠాపూర్వకంగా అంటే మనసుతోటి, మాటతోటి, చేతతోటి అద్వైతంతో ఉండాలి. ఇంకా అంతా అదే అయినప్పుడు వేరేది ఎలా ఉంటుందండి? గుడికి అంటే గుడి ప్రాంగణం కూడా గుడి అంటారు తప్ప అది వేరంటారా? శక్తి అంతటా పరుచుకుని ఉంటుంది. అదే విధంగా నిష్ఠ కలిగి ఉండాలి. నిష్ఠ అంటే సర్వము బ్రహ్మమయం, అందులో బంధాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, సమస్తము అందులోనే ఉన్నాయి. ఏది బ్రహ్మానికి అన్యంగా లేదు. బ్రహ్మంకి అన్యాయంగా జీవుడు మాత్రమే ఉన్నాడు. అనుకున్నాడు వాడు నేను వేరే, వాడు ఉండటము అంటే వాడు కూడా బ్రహ్మం పదార్థంతో తయారయ్యాడు వాడు కూడా. కానీ వాడేమంటున్నాడు? మాట వచ్చు కాబట్టి నేను నేను అన్నాడు. పశువుల్లా కావు కావు అరుస్తాయి, ఇవి అరుస్తాయి, అవి అరుస్తాయి అని చెప్పట్లేదు. ఎందుకంటే వాటికి వీడికి తేడా ఏంటి? జీవుడికి బోధ జరుగుతుంది, వాడు వినగలుగుతాడు, ఆలోచిస్తాడు, ఆచరణ పెడతాడు. వాటికి ఆ కెపాసిటీ లేదు. అందుకని అన్ని జన్మల్లోకి ఉత్తమమైంది అన్నాడు. మరి ఉత్తమంగా ఉన్నప్పుడు వాడు ఆ ఉత్తముడుగానే ఉండాలి తప్ప మళ్ళీ అధముడుగా మరణించటం దేనికి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ర్యాంక్ వస్తాడు వాడు, 4 సార్లు వచ్చాక వాడికి అహంకారం వచ్చేయలేదు కదా, అప్పుడు అందరూ కూడా అప్పుడు ఏమంటారు? పెద్దవా ఏమైందిరా, ఎందుకు నీకు అంత అహంకారం? అది నిలుపుకోవాలి, ఒకసారి వచ్చిన ఉన్నత స్థానాన్ని అలా పోగొట్టుకుంటారా అని తింటారు. ఇప్పుడు మీరు ఉత్తములుగా జన్మించి
అందులో ఉత్తమోత్తమంగా ఆ అద్వైత ప్రబోధం విని ఇక్కడ కష్టం ఏమీ లేదని కూడా తెలిసింది మీకు. ఇప్పుడు ఇక్కడ కష్టం ఉందనే మీరు ఆచరణ పెట్టట్లేదు కాదు, కష్టం ఇక్కడ అసలు లేదమ్మా. ఏ కష్టము లేదనేది రూఢిగా తెలియవచ్చు. ఇంకా బాహ్య కష్టం బంధాలే ఎప్పుడు ఏ విధంగా మీతో ప్రవర్తిస్తాయో మీరు చెప్పలేరు. అది ఏ బంధమైనా మీరు ఎప్పుడు ఒకలాగున్నా అవతల వాళ్ళు ఎప్పుడు ఒకలాగా లేరుగాక లేరు, అందులో మీకు సందేహం లేదు. కాబట్టి బంధాలతోటే కష్టం, వస్తువులతోటి కష్టం. వస్తువులు పాడైపోతూ ఉంటాయి, వాటి విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఇల్లు బ్రహ్మాండంగా కట్టారు అనుకుందామండి, బూజులు పట్టట్లేదు, బూజు పట్టట్లేదా? మీరు తలుపులు బిడాయించిన బూజు పట్టట్లేదా? దుమ్ము రావట్లేదా? ఏది వస్తుంది కదా. అప్పుడు ఎందుకు కట్టానురా భగవంతుడా అన్నట్టు. అంటే ఏదైనా సరే వాటితోటి మీకు బాధ కలుగుతూనే ఉంది. బాధ కలగనిది కేవలం పరబ్రహ్మం యందు మాత్రమే. ఆయన ఏం కష్టపెట్టాడండి మిమ్మల్ని? పరబ్రహ్మం యందు నిష్ట కలిగిన వాళ్ళకి బాహ్యం కూడా ఆనందదాయకంగా జరుగుతుంది. ఎందుకంటే పరబ్రహ్మం యందు ఆనందము తప్ప వేరే లేదు. ఆయన మీకు ఏమన్నా చెప్పాడంటే నిల్చుని ఎండలో చేయండి, లేకపోతే ఇంకో విధంగా ఏసీలు వేసుకోకూడదు, ఫ్యాన్లు వేసుకోకూడదు, పట్టు చీరలు కట్టుకోకండి, నగలు వేసుకోకండి, ఇన్ని చెప్పాడా? చెప్పలేదు. ఎవరైనా నీవు ఎలా ఉంటే ఏంట్రా, నీ మనసు నా దగ్గర పెట్టు చాలు, మిగతా ఏమైనా తీసుకోపో అన్నాడు. అందుకని అలా ఉండలేరు కాబట్టి ఒరే మనసు బ్రహ్మం యందు లగ్నమయ్యే వరకు వస్తువులను బంధువులను అలా ఉండని, నీ ధర్మం మాత్రం చేస్తూ ఉండు, మనసు నా యందు స్థిరముగా లగ్నం అయ్యేటట్టు ఉండే వరకు నువ్వు ఇలాంటి దీక్షల్లాగా నిష్ట కలిగి ఉండన్నాడు. అంతే. అప్పుడు కూడా ఏమి ఏసీ వేసుకోవద్దా, చెమట పోస్తే ఎండాకాలం ఏసీ వేసుకుని ధ్యానం చేయొచ్చు, నామస్మరణ చేయొచ్చు. ఏసీ వేసుకుని ప్రవచనాలు వినలేదు. బ్రహ్మం ఎప్పుడు మిమ్మల్ని కష్టపెట్టలేదు. బ్రహ్మంలో ఉన్నప్పుడు మీకు కష్టం కలగదు. మీరు బ్రహ్మం నుంచి బాహ్యానికి వచ్చినప్పుడే మీకు ఇన్ని 1,00,000. నిజమైన సాధకుడు, తెలివైన సాధకుడు ఎవడైనా సరే ఎందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ నాకు, నేను బ్రహ్మంలోనే ఉంటాను, ధర్మాన్ని మరవను, ధర్మాన్ని చేస్తూ ఉంటాను, నా ధర్మాన్ని నేను చేస్తూ మనసా వాచా కర్మణ ఆ యొక్క బ్రహ్మాన్నే ఆచరణలో పెడతాను. అంతే. మాట బ్రహ్మం, అదే జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన అలాగా మాట అదే, మనసు అదే, ఆచరణ అదే, అది ధర్మమే అవుతుంది. సమానత్వం ధర్మం, విధించబడింది ధర్మం. అప్పుడు నువ్వు ఏది చేయక్కర్లే, అప్పుడు నిద్ర కూడా రాదు. ఎందుకు జ్ఞానం నిద్రపోరు? వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటాయి అంటే వాడికి దాని మీద బద్ధకం లేదనుకో. ఏదైతే జీవ లక్షణానుకున్న సోమరితనం ఏదో ఉంటుందో అది జీవుడి ఆ యొక్క జ్ఞానికి ఉండదు కాబట్టి వాళ్ళకి నిద్ర ఉండదు. నిద్రపోవాలనుకుంటే నిద్రపోతారు, వాళ్ళు అనుకుంటే నిద్రపోతారు, గంటల తరబడి నిద్రపోగలరు, 2 రోజులు 3 రోజులు నిద్రపోకుండా కూడా ఉండగలరు. ఇలా ఎలాగైనా ఉండగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి దేహంతో కానీ వాళ్ళకి వేరేగా కానీ ఏ ఆలోచన ఉండదు కాబట్టి అలా. అదే జీవుడికి వాడికి అనుకోవటం అంటూ ఉంటుంది, బద్ధకం, ఇవి తామస రాజస గుణాలన్నీ వాడివే కదా. కాబట్టి తామసిక రాజసిక సుఖముల రెండింటిని విడిచి పెట్టాలి వాడు మోక్షు అంటే సాధకుడు. నేను ఏది విడవను అంటే మిమ్మల్ని మీ యొక్క ఇవి వదలక్కర్లేదని చెప్పారు, కానీ గుణాలు వదలకపోతే బ్రహ్మం ఎలా దొరుకుతాడండి? గుణాలు నశిస్తే కదా నువ్వు బ్రహ్మం. అందుకని ఇవన్నీ గుణాల గురించి కదా చెప్పింది, నీ అలవాట్ల గురించి కదా చెప్పాడు. అంతే తప్ప నిన్నేమి ఏమంటే ఇప్పుడేమి మీరేగా చెప్తున్నారు ఇవన్నీ వదలాలి అంటే, ఇవి ఏమిటి వదలాలో చెప్పారు. నీ ఇల్లు నీ వాకిళ్ళు నిన్ను సన్యసించమనలేదు, వేరేది ఏది చెప్పలేదు. గుణములు అట్లుంటే ఇంట్లో పట్టుకు ఉంచుకుంటారండి, అలా ఉంటే ఎలా ఉంటుందండి? ఎందుకు వచ్చిన వెదగోళ, వీళ్ళతోటి రాక్షసులే, వాళ్ళ మాటకు తలొగ్గితే సరిపోతుంది అనుకోరు. వాడు ఏమనాలి, అబ్బా వీళ్ళు అసలు ఎంత ప్రేమగా ఉంటారండి, సరే అత్తగారో కోడలో ఏదో
నా కోడలు దేవత, నా అత్తగారు దేవత అని చెప్పుకోవాలి కదా, బ్రహ్మ అని లేదు. చెప్పుకోవాలి. అంటే ఆ లక్షణాలు మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు కదండి. అవునమ్మా. అవతలి వాడి లక్షణాలు బాగాలేకపోతే వాడు మెచ్చుకోవడం అది వేరే విషయం. కానీ నిజంగా పూసింత ఉన్న వాళ్ళు, మంచితనంగా ఉంటే చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు. నిజంగా ఆ భగవంతుడిలాగే ఎప్పుడు మంచిగా ఉంటారు అని అనరా? అంటారు. అది. ఉంటామమ్మా. అంటే మీరు అలా అనిపించుకోవాలి అంటే మరి గుణాలు ఎలా అలా ఉండొచ్చా? ఉండకూడదు. అలా ఉండదు. అందుకనే అవి వదిలేయండి అన్నారు. అంతే తప్ప మిమ్మల్ని ఏమి కష్టపెట్టలేదు. ఉమ్. ఈ గుణాలు లేకపోతే మీరు ఇంకా సుఖపడతారు కదండి. మీరు మొండి అభిప్రాయాలతోటి, అంటే సాధకుల గురించి చెప్తున్నారు. మొండి అభిప్రాయాలు, మొండి భావనలు ఇలాంటివి ఉంటే టగ్ ఆఫ్ వారే కదండి ఎప్పుడు. ఆ టగ్ ఆఫ్ వార్ లేనప్పుడు ఎంత హాయిగా ఉన్నారండి. తర్వాత మీ కోరికలే తీరుతున్నాయి కదా వాళ్ళవన్నా కూడా. అమ్మా. ఎన్నుంటాయో. సూక్ష్మంలో మోక్షం అన్నారు అందుకే. అమ్మా. కాబట్టి అదంతా మరి సూక్ష్మంలో మోక్షం అంటే ఇలాంటివే. అంటే హాయిగా సూక్ష్మం అయిపోతే మోక్షం దొరికిపోతుంది. స్థూలంగా ఉంటే, అంటే అదే బక్కసన్నం కాదు నేను చెప్పేది. ఆకారం ఉంది కానీ ఏది లేదు, అన్ని సూక్ష్మంగానే ఉన్నాయి. సూక్ష్మంగా అంటే పరబ్రహ్మమే ఉన్నాడు. అణుబాంబు అనేది అది ఎంతటి బ్రహ్మాండమైన శక్తి కలిగి ఉంది. పెద్ద పెద్ద బాంబులు చిచ్చుపుట్లు ఏం చేస్తాయంటే ఒట్టికి మన చేతులు కాళ్ళు కాలుస్తాయి, అంతకన్నా పెద్ద నష్టం చేయవు కదా అవి. సూక్ష్మంగా శక్తి కలిగి, సూక్ష్మంగా ఉన్నప్పుడే, అంటే దేని అందు ఏది లేకుండా హాయిగా ఉన్నప్పుడే మోక్షం. అదే మోక్షం. అన్ని కల్పించుకుంటే ఇల్లు పెద్దగా అయిపోలేదండి, సామాన్లు అన్ని రాలేదు. ఏం సామాన్లు లేకపోతే ఇల్లు అవునమ్మా. పెద్దగా ఉంటే హాయిగా దొల్లచ్చు. అంటే ఆనందంగా హాయిగా ఉంటుంది కదండి. శుభ్రం చేసుకోవడం తేలిక, అన్ని తేలికే. సామాన్లు పెంచి అలా నింపేశారు. నింపితే ఎంత కష్టం అండి. అవును. 4 సోఫాలు ఉంటే ఏ సోఫాలో కూర్చోవాలో అర్థం. కాబట్టి నిద్ర, సోమరితనము, ఈ ప్రమత్తత ఇవన్నీ కూడా నికృష్టమైనవి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ సత్వాది త్రిగుణములతో కూడి ఉండని వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ముల్లోకములందు 3 గుణాలు. కానీ నీలో ఆ 2 గుణాలు ఉండద్దురా, ఎందుకంటే అవి నిన్ను అధపాతాళానికి నెట్టేస్తాయి. నువ్వు ఏ లక్ష్యంగా సాధకుడు అయ్యావో, అంటే సాధకుడి నేను సాధించుకోవాలి, ఆ పరబ్రహ్మణాన్ని కదా సాధకుడు అయ్యావు. సాధించకపోతే, సాధించటం కోసమే కదా సాధకుడు అంటే. సాధకుడు అంటే సాధించటమే, గుర్తుపెట్టుకోండి. వేరేదే అంటే మీ అర్థాలు ఇప్పుడు బాహ్యంలో సాధించటం అంటే వేరేది అయిపోయి మనకి వేరే మీనింగ్ కాదు. సాధించాలి అనుకున్నది సాధించేవాడే సాధకుడు. కాబట్టి ఆ సాధకుడికి ఏ లక్షణాలు ఉండాలో ఏ లక్షణాలు ఉండకూడదో పరబ్రహ్మం చక్కగా ఆ పరమాత్మ విశదీకరించారు. మంచి అవగాహనే కలిగింది. అక్కడ ఏమీ అర్థం కానిదంటూ ఏదీ లేదు. అడగలేదు కాబట్టి సందేహాలు అర్థమైందనే. మాయ నుండి పుట్టిన ఒక ఈ 3 గుణములతో కూడి ఉండని వస్తువు భూలోకమున గాని, స్వర్గమందు గాని, దేవతల యందు గాని ఎచ్చటను లేదు. ముల్లోకములందలి ప్రతి వస్తువును సత్వ రజస్తమస్సులను ఈ 3 గుణములతో కూడి ఉంటుంది. ఆ గుణములతో కూడి ఉండని వస్తువు ఒక్క జీవన్ముక్తుడే. ఏదియు ఈ ప్రపంచంలో లేదు. జీవన్ముక్తుడికే ఇది లేదు. మోక్షం పొందినవాడు. కానీ మోక్షం పొందాలి అంటే నీకు ఆ గుణాలు ఉండరాదు. ఉండకపోతే నువ్వు మోక్షం. నువ్వు అక్కడ ఏదో ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. దేనికండి ప్రయత్నం? ఉన్నది అదే అంటుంటే మళ్ళీ ప్రయత్నం దేనికి? కాబట్టి నువ్వు మంచిగా ఉండంతే. చెడ్డ లక్షణం వదులుకోవటం అంటే ఏదో దాని లోపల నుంచి తీసేయడం కాదు. నేను మంచిగానే ఉండి తీరుతానన్న నిర్ణయమే నువ్వు మంచివాడు అంటేనే చెడ్డ లక్షణం పోయింది. లేదండి నాలో ఈ చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇవి తీసేస్తానండి ప్రయత్నపూర్వకంగా ఒక 4 రోజుల్లో అంటే అవి ఎప్పటికీ పోవు. నువ్వు మంచిగా ఉంటాను అన్నది ఎప్పుడు పాజిటివ్ నిన్ను బలోపేతం చేస్తుంది. ఏమంటే ఇంకా చెడు గుణం ఉందండి, ఇంకా తీయాలండి, చెడు గుణం ఉంది తీయాలని అన్న రోజు చెడు గుణం పొమ్మన్నా పోదు.
నేను మంచివాడుగా ఉండి తీరతాను అన్న నీ యొక్క నిర్ణయము మంచి నిర్ణయము నేను మంచివాడుగా ఉంచుతుంది. మంచి వైపు ఉంటే మంచివాడు వైపు, చెడ్డవి తీస్తానండి, కోపం పోగొట్టుకుంటానండి, కోపం పోగొట్టుకుంటానని 10 సార్లు కోపాన్ని తెచ్చుకుంటే ఎక్కడ పోతుందండి? అది కలుసుకున్నది మీ దగ్గర నుంచి పోతుందా? పోదు. మీరు ఆలోచించుకోండి ఏదైనా సరే. చెత్త పారేస్తా అని దాచుకుంటే పోతుందండి. రేపు పారేద్దాం, ఇవాళ వాసన భరించద్దు, చెత్త ఇప్పుడే పారేయాలని పారేస్తే కదండి మీరు శుభ్రంగా ఉంటారు. అంతే అంటే మీ నిర్ణయం, మీ పాజిటివ్ నిర్ణయం మిమ్మల్ని సాధకులుగా పూర్ణత్వం పొందేట్టుగా చేస్తుంది, లక్ష్యాన్ని శీఘ్రంగా పొందేట్టు చేస్తుంది. అంటే పొరపాటున కూడా వేరే ఆలోచనలు అంటే వేరే వాటి గురించిన చింత అనవసరం. చింతే నెగిటివ్. వాటి గురించి ఎందుకంటే ఆలోచించుకోవడం. అయ్యో నేను ఇంకా ఇలానే ఉన్నాను అంటే కూడా చెడ్డ ఆలోచన. నేను ఇలా ఉండి తీరుతాను అనుకుంటే అది మీకు బలాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. అయ్యో ఏమిటోనండి పొద్దున్న లేచినప్పటి నుంచి అనుకుంటూనే అన్నానా, మీరు చేస్తున్నారు కానీ ఏమిటో నా వల్ల అవ్వట్లేదండి, ఇవాళ అవ్వలేదు, చూడాలి ఏమవుతుందో తర్వాత కూడా. ఇక ఇవాళకి అలా వదిలేసి రేపటి నుంచి మొదలెడతాలండి అంట. ఏమైంది? సాధకులకి ఈ లక్షణం ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనది ఈ మోక్ష మార్గమే. ఏమీ చేయకుండా అంటే పనులు మానేసి కాదు, గుణములను వదిలేసి ఆ సాత్విక గుణంతో ఉన్నప్పుడు నీవు ఆ మోక్షాన్ని అనండి, పరమ ఆనందాన్ని అనండి, బ్రహ్మానందాన్ని పొందటము అత్యంత సులభమవుతుంది. కాబట్టి ఇక్కడ బాగా అర్థమైంది కదా మీ అందరికీ. చెడు గురించి తలుచుకోకండి, చెడు లక్షణాలు ఉన్నాయని వాటిని తలుచుకోకండి. ఎందుకంటే మంచి తెలిసిన తర్వాత మంచిగా ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలి తప్ప అయ్యో చెడుంది అని అనరాదు. ఏది యద్భావం తద్భావం. నువ్వు ఏది తెలిస్తే అదే అంటున్నారు కదా, నిజం కూడా అలాగే జరుగుతోంది కదా. ఎవరినన్నా తిట్టాలి అనుకున్నప్పుడు తిట్టకుండా ఊరుకుంటారా? ఇలా రకరకాలుగా. అదే తిట్టకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు కనీసం 2 మాటలన్నా తగ్గుతాయి. అందువలన మీరు కూడా చెడు తలుచుకోకుండా, ఏమిటి నేను ఎందుకు అసలు చెడు తలుచుకోవటం, నేను మంచివాడుగానే ఉంటాను అంతే. వాడు ఎలా అవతలి వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేసినా నేను మంచిగానే ఉండి తీరతాను అన్న దృఢ నిర్ణయం చేసుకోవాలి మీరు. అంతే తప్ప అంటే ఎప్పుడైతే మనం నెగటివ్ వైపుకి వెళ్లకుండా పాజిటివ్ దగ్గరే ఉన్నాము. చూడండి, తొందరగా వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఎక్కాలి కదా. అబ్బా ఎయిర్పోర్ట్ లో నడవాలండి అంటే ఎక్కడైనా నడవాల్సిందే కదా. బస్ స్టాండ్ కి మటుకు బస్సు నీ ముందర తీసుకొచ్చి ఆపుతాడా? లేదు. ఎక్కడైనా అంతో ఇంతో కష్టపడాలి. నీ సమయానికి వెళ్ళాలి, సుఖంగా వెళ్ళాలి అన్నప్పుడు మరి కొన్ని తప్పవు కదా. కానీ నేను మంచిగా ఉండి తీరాలన్న నిర్ణయము మిమ్మల్ని కొంత కష్టపెట్టినా ఆ తర్వాత ఆ కష్టం అనేదే ఉండదు మీకు. అంటే అసలు ఇక్కడ ఇంకొక విషయం, అసలు మీరు కష్టం అన్నప్పుడు కదండి అది మిమ్మల్ని బాధ పెట్టింది. ఇందాక ఉమా మీరు ఇవన్నీ ఉన్నాయి నాకు కాబట్టి మిగతా కష్టము నన్ను ఏదో చెప్పారు కదా అలాగా. కాబట్టి ఆ అభిప్రాయంలోంచి బయటికి రండి. ఇవన్నీ ఇచ్చింది పరబ్రహ్మమే అని మీరు అంటున్నారు, కరెక్టే, అందులో సందేహమే లేదు. కానీ కష్టము అన్న మాట కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, అది చిన్నదైనా పెద్దదైనా మరలా మనసుని వికల్పం చేస్తుంది కదా. అవునమ్మా. అంతే. కాబట్టి ఇక్కడ అసలు మనకి కష్టం ఎక్కడ ఉన్నదంతా పరబ్రహ్మమే, ఇచ్చేది ఆయనే, పుచ్చుకునేది ఆయనే, అనుభవించేది ఆయనే అనండి. అప్పుడు కష్టం ఎక్కడుంది మనకి? ఇప్పుడు తిండి బట్ట అంటే తిండి తినేది ఎవరు? ఆహుతులుగా వేస్తున్నాం మనం కదా. ఈ దేహము ఆయనదే కదా. కాబట్టి ఇక్కడ ఏది మనది కాదు, వస్త్రము ఆయనదే, శరీర ఆచ్ఛాదనగా చేసేది కూడా ఆయనదే కదా, శరీరము ఆయనదే, అన్ని ఆయనవే. కాబట్టి ఇంకా విడిగా నాది అంటూ ఏమీ లేదు.
అంటే వేరే ఇలా కాదు ఉమా, కేవలం మనం ఏది బాహ్యంది మీరు ఎప్పుడైతే గుర్తించకుండా ఉంటారో, ఇప్పుడు రమణ మహర్షికి ఆయన ఏది గుర్తించకుండా ఉన్నారు కాబట్టి సమస్తము ఆయనకి ఆయనే ఏర్పాటు చేశాడు ప్రభు. ఉండడానికి అన్నిటికీ ఏర్పాటు చేశాడా లేదా? అవునమ్మా. మరి దొంగోడు వచ్చి కొట్టినప్పుడు అది కష్టం అన్నాడు ఆయన. అవును, మనం ఏదో దాచుకున్నాం కాబట్టి వాడు వచ్చి కొట్టాడు, తప్పే ఉందని. అంటే ఆయన కష్టం అనలేదు చూడండి. అంటే అన్ని పరబ్రహ్మంగానే భావించారు. కాబట్టి మనం కూడా, మీరందరూ కూడా దేనిని గుర్తించగలరు. ఎందుకంటే ఒకటి గుర్తిస్తే రెండవది మనకి సుఖమా కష్టమా అన్నది మనం అంటున్నాం. గుర్తిస్తే అవును. ఏమి ఉమా? అవునా? అమ్మా, అర్థమవుతోందమ్మా. అది కాబట్టి ఏది గుర్తించలేదనుకోండి, అది ఏది మనని ఆనందింపజేయదు. ఎందుకంటే బాహ్యంది ఆనందింపజేయదు, కష్టపెట్టదు, రెండూ లేవు. అది అందుకని బాహ్యము ఎప్పుడు కూడా కాసేపు ఆనందము కాసేపు దుఃఖము ఇలా మిశ్రితం. ఎప్పుడు అది మనం అసలు గుర్తించలేదు అనుకోండి, గుర్తించకపోతే మనం బ్రహ్మం దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది. అది స్థిరత్వం అన్నమాట. కాబట్టి ఏది నో ఐడెంటిఫికేషన్. అలా మనం ఉండగలిగినప్పుడు మీరందరూ కూడా సాధకులు, అప్పుడు మీరు అసలైన ఆ యొక్క స్థితిని స్థిరంగా పొందినట్టు అవుతుంది. కాబట్టి అందరు కూడా మీరేమన్నా చెప్పారా ఉమా? వినపడుతోందా అమ్మా? అది లేదమ్మా, నా మాట వినపడుతోందా లేదా అని నాకు డౌట్ వచ్చింది. అదే, ఎందుకంటే నేను సెల్ ఆన్ చేశాను, మళ్ళీ అది ఐప్యాడ్ కరెంట్ పోయి. సరే, అది అది ఇవన్నీ కూడా పరమాత్మ అనుగ్రహంతో అన్ని లభించాయి. దేని గురించి తాపత్రయం చెందాల్సిన అవసరం లేదు అని అది నా భావనమ్మా. అంటే ఇక్కడ స్థిరంగా ఇందులోనే ఉండిపోయేటువంటి అవకాశం ఆయన నాకు కల్పించాడు. అది నేను ఒప్పుకుంటాను. ఇక అంటే నేను అన్నది ఇప్పుడు మీరు చెప్పింది దోషం అలా అని కాదు, ఇకపై. ఎందుకంటే పరమాత్మ ఇస్తాడు. ఇప్పుడు రమణ మహర్షికి ఇవ్వలేదు, ఆయన మనం తేడా ఏమిటి? మీరందరూ కూడా ఒకటే. కాబట్టి నేను అనేది పరమాత్మ వల్ల నేను ఇది పొందాను అనటం గుర్తించినట్టు అయింది కదా. పరమాత్మ లేకపోతే అసలు మీరు పొందటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఉన్నవాడు పరమాత్మ అనడు. కాబట్టి నేను అనేది లేసమాత్రంగా కూడా ఉండకూడదు. అంటే మనం పొందుతున్నది కూడా మనం అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పొందుతున్నాను పరమాత్మ దయ వల్ల, ఇద్దరమయ్యాం. అది ఎప్పుడు చెప్పేది. అది ఇప్పుడు మీరు ఒట్టిగా నాకు చెప్పినా ఇక ముందు దానిని మానేసుకోవాలి. ఎందువల్ల? ఇంకా గుర్తింపు ఉండరాదు కదా. ఒకటి గుర్తించినప్పుడు ఇప్పుడు ఏమన్నారు? ఆ చిన్న చిన్న కష్టాలు నన్ను బాధించట్లేదు అన్నారు, చూసారా? ఎందుకంటే ఇది లభించింది, ఇది ఉంది, ముఖ్యమైనవి ఉన్నాయి కాబట్టి వేరేవి నన్ను బాధించట్లేదు అన్నారు. కష్టం కూడదంటున్నారు. అది ఏంటమ్మా? క్షమించండి అమ్మా, అన్నిట్లో నేను అని అనుకుంటేనే కష్టము అని అన్నానమ్మా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నేను అనుకుంటే అని కాకుండా గుర్తించేది నేను కదా. మీరు ఎప్పుడైతే దేనిని గుర్తించలేదో నేను ఆటోమేటిక్ గా నశిస్తుంది. సులభంగా అర్థమవుతుందా అరుణ? నేను లేకుండా ఉండటం కన్నా నువ్వు గుర్తించటం మానేస్తే నేను పోయింది. నువ్వు గుర్తించి నేనుతో ఉన్న నేను ఎలా పోతుందమ్మా? పోదు. మీరు గుర్తించిన నాళ్ళు నేను పోదు, మీరు గుర్తించకపోతే నేను లేదు. అర్థమైందమ్మా. అర్థమవుతుందమ్మా. ఇది అంటే ఎటు పట్టుకుంటే మనము స్థిరత్వం ఉంటామో అటు నుంచి వెళ్ళాలి కదా. అంటారు చూడండి, ఇటు నుంచి చేద్దాం, అటు కాదండి ఇటు నుంచి వెళ్దాం సులభం అని అనరు. అరుణాచలం వెళ్ళాలంటే ఏది దగ్గర దారో చూసుకుంటాం కదా, తొందరగా ఇది చేయాలి. కాబట్టి ఇక్కడ
మీరు నేనును పోగొట్టుకోవడానికి ట్రై చేస్తే ఎక్కడ నేను పోతుందండి? ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. అవును. గుర్తించ కాబట్టి అసలు నేను ఏది గుర్తించాను. గుర్తి ఏది గుర్తించకపోతే అక్కడ ఎక్కడ ఉందండి నేను? ఉండదమ్మా. అర్థమైందమ్మా. అందుకనే మనకి వివేక చూడమని ఇక్కడ అంతా కూడా అహం బ్రహ్మాస్మిని జపం చేయండి అన్నాడు. అంటే అర్థం ఇది. నువ్వు ఏది గుర్తించకపోతే అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ దేనన్నా గుర్తించిందండి? నేనిచ్చా అంటుందా? లేదు. అంతా నేనే అంటుందా? బోధకు చెప్పింది అంతా నేనే అని. కాబట్టి ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని కూర్చోమనలేదు. సూక్ష్మం తెలిసిందమ్మా. నమస్కారం. అది నెమ్మదిగా అది ఆ విధంగా ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఇహ మీ అందరూ కూడా ఇది ఉమ ద్వారా పరమాత్మ ఎప్పుడు ఒకరిని ఇది తీసుకునే అందరికీ బోధ కాబట్టి ఇక దేనిని గుర్తించకూడదు. అది మంచా చెడ ఏమిటి అనవసరం మనకి. ఎప్పుడైతే ఏది గుర్తించమో ఉన్నది బ్రహ్మం అవుతుంది. స్థిరత్వం లభిస్తుంది మీ అందరికి. అర్థమైందండి ఇది బాగా? ఏది గుర్తించకపోతే నేను సహజంగా నశిస్తుంది, మరలా ఎన్నటికీ నేను లేవదు. అప్పుడు స్థిరమైన ఆ యొక్క స్థితిని మీరు పొందుతారు. శుభం భూయాత్.